దయగల దేవుడు వ్రాయించినటువంటి జీవము గల దేవుని మాటలలో, జీవము గల వాక్యములో కొన్ని విలువైన సంగతులు ఈరోజు మనం అందరం ధ్యానిద్దాం. ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని ఈరోజు నేను మీతో పంచుకోబోతున్నాను కనుక జాగ్రత్తగా వినాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. ప్రియులరా, మన శరీరంలో ఉన్నటువంటి ఈ రెండు నేత్రాలు చాలా విలువైనవి, మొత్తం శరీరానికి ప్రధానమైనవి. ఎందుకంటే అన్ని ఇంద్రియాలలో కూడా అత్యుత్తమమైనవి, మన శరీర కదలికలకు కారణమైనవి నేత్రాలు. అందుకే సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. ఏ ఇంద్రియం ఇబ్బందిగా ఉన్నా కొంత ప్రయాణం చేయొచ్చేమో కానీ కళ్ళు కనబడకపోతే ఇక ప్రయాణాలు చేయడం అనేది సాధ్యం కాదు. వాళ్ళ జీవితం మొత్తం ఆగిపోయినట్టు లెక్క, వాళ్ళ జీవితం నిలిచిపోయినట్టు లెక్క, వాళ్ళ జీవితం ఇక ముందుకు కదలదు అని దాని అర్థం కదా. కళ్ళున్నాయి కాబట్టే కదా మనం ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చి ప్రభుని ఆరాధించగలుగుతున్నాం, ప్రభు సన్నిధికి రాగలిగాం. ఒకవేళ మీకు కళ్ళు లేకపోతే మీరు ఎవరొకరి మీద ఆధారపడాలి. వాళ్ళు మిమ్మల్ని చేయి పట్టుకుని ఇక్కడికి నడిపించి తీసుకొని రావాలి తప్ప మీ అంతటా మీరుగా ఇక్కడికి వచ్చి కూర్చొని దేవుని మాటలు వినలేరు, దేవుని ఆరాధించలేరు, ప్రభు సన్నిధిలో కూర్చోలేరు. అంటే కళ్ళు ఎంత ఉపయోగకరమైనవో ఒక్క 2 నిమిషాలు కళ్ళు మూసుకుంటే మనకు అర్థమవుతుంది. దయచేసి అందరు 2 క్షణాలు కళ్ళు మూసుకోండి. 2 క్షణాలు నేను చెప్పేంత వరకు కళ్ళు మూసుకోండి. అంతే, అయిపోయింది. మొత్తం అంతా ఏమైంది? ఇప్పుడు మనం కళ్ళు మూసుకుంటే చీకటి అయిపోయింది. ఇది పరిస్థితి. అంటే కళ్ళు ఎంత విలువైనవో మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే కళ్ళు దేవుడు శరీరానికి ఇచ్చాడు, మరి ఆత్మకిచ్చాడా? చెప్పండి, ఆత్మకిచ్చాడా? శరీరానికి మాత్రమే ఇచ్చాడా కళ్ళు? ఆత్మకు కూడా ఇచ్చాడా? ఆత్మకు కూడా ఇచ్చాడు. అందుకే మనోనేత్రములు అన్న పదం, ఏమండి, దానికి సంబంధించి చాలా పర్యాయ పదాలు ఉన్నాయి. ఆత్మీయ నేత్రాలు అనే పదం వాడతాం, మనోనేత్రాలు అనే పదం వాడతాం, జ్ఞాననేత్రము అనే పదం వాడతారు కొంతమంది. అర్థమైందా? ఇవన్నీ కూడా ఆ అంతరంగ నేత్రానికి సంబంధించిన. ఎందుకంటే పురుషుడు, బాహ్య పురుషుడు, అలాగే ఇంకో పురుషుడు ఎవరట పౌలు భక్తుడు పరిచయం చేస్తున్నాడు, ఆంతర్య పురుషుడు లేదా అంతరంగ పురుషుడు. 2 పురుషుల్ని బైబిల్ గ్రంథం పరిచయం చేస్తుంది మనల్ని ఉద్దేశించి మాట్లాడుతూ. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము ఏమవుతున్నాడు? నూతన పరచబడుచున్నాడు, బలపరచబడుతున్నాడు. అంటే ఇప్పుడు ఆంతర్య పురుషుడు ఉన్నాడు, బాహ్య పురుషుడు ఉన్నాడు, బాహ్య నేత్రాలు ఉన్నాయి, అలాగే అంతరంగిక నేత్రాలు కూడా ఉన్నాయి, జ్ఞాననేత్రం కూడా ఉంది, మనోనేత్రం కూడా ఉంది. అర్థమవుతుందా? మనోనేత్రములు అన్న పదప్రయోగం అందుకే చేయబడింది, మనోనేత్రములు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఇప్పుడు ఈ మనోనేత్రములు అన్న విషయాన్ని ఎందుకు నొక్కి చెప్తున్నానంటే, మనం ప్రభువులో ఎదగాలంటే, మనం ప్రభు కొరకు ఉన్నతంగా బ్రతకాలంటే, మనం నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలంటే, మనం ఈ లోకంలో అపవాది వేస్తున్నటువంటి అగ్నిబాణాలన్నిటినీ ఆర్పి విశ్వాసమందు భాగ్యవంతులుగా, స్థిరులుగా, కదలని వారుగా ఆయన వైపే చూస్తూ గురి వద్దకే పరిగెత్తాలి. ఎక్కడ తొట్టిల్లిపోకుండా, ఏ మాయలకు లొంగిపోకుండా, ఏ మోసాలకు లొంగిపోకుండా, ఏ అపవాది ఆలోచనలకు కృంగిపోకుండా తట్టుకొని నిలబడి ముందుకు కదలాలంటే ఖచ్చితంగా మన మనోనేత్రాలు వెలిగింపబడాలి. కళ్ళు తెరిస్తే తప్ప విలువ ఉండదు. అర్థమైందా? కళ్ళు తెరిస్తే తప్ప ఏముండదు? విలువ ఉండదు. అంటే ఆ కళ్ళు తెరవబడాలి. కళ్ళు తెరవబడాలంటే పరిశుద్ధాత్మ సహవాసంలో పరిశుద్ధాత్మ శక్తి మన హృదయాలలో ఉన్నప్పుడు ఆయన మాత్రమే మనల్ని సరైన దారిలో నడిపించగలడు. అర్థమవుతుందా? మీకు చాలాసార్లు చెప్పాను, చాలా సందర్భాల్లో చెప్పాను, చాలా ప్రసంగాల్లో చెప్పాను. ప్రభువు మనకి పరిశుద్ధాత్మను అనుగ్రహించడానికి గల ప్రధానమైన కారణం నిత్య జీవం వరకు తొట్టిల్లిపోకుండా మనల్ని నడిపించడానికి మనకు సంచకరువుగా అనుగ్రహింపబడ్డాడు. అర్థమైందా? పరిశుద్ధాత్ముడు మనలో ఉండి సంచకరువుగా నిత్య జీవం వరకు మనల్ని నడిపిస్తాడు. ఆయన అంతము వరకు మనల్ని కాపాడుతాడు, అంతము వరకు మనతో ఉంటాడు, మీలో ఉంటాడు, మీతో కూడా ఉంటాడు. ఎందుకు? మీ మనోనేత్రాలు వెలిగించుటలో ప్రధాన పాత్ర పోషించేది ఎవరు అంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడే. ఆయన ద్వారానే మన మనోనేత్రములు వెలిగింపబడతాయి.
ఆయన మన మనోనేత్రములు వెలిగించుట ద్వారా ఈ లోక మాలిన్యాన్ని మనం తప్పించుకోగలుగుతాం. ఈ లోక మాలిన్యాన్ని తప్పించుకోవాలంటే వాక్యము అనేది మన హృదయాలలో నిక్షిప్తం కావాలి. ఏది మనకు ఉపయోగపడదు. ఆ దైవశక్తి వాక్యం ద్వారా మన హృదయాలలో కొలువు ఉండడం వల్ల మనం ఈ యొక్క లోకాన్ని తప్పించుకొని, లోక మాలిన్యాన్ని తప్పించుకొని నిత్య జీవం వరకు వెళ్ళగలుగుతాం. అలా వెళ్ళాలంటే మనకు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ సహాయం ఉండాలి. అలా ఉండాలంటే ఒక మానవుడు పాపక్షమాపణ పొంది రక్షణ ద్వారా, ప్రభు యొక్క అనుగ్రహం ద్వారా నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి అంటే ఖచ్చితంగా అతని మనోనేత్రములు వెలిగింపబడినవై ఉండి తీరాలి. గెట్ మై పాయింట్. అతని మనోనేత్రములు వెలిగింపబడితేనే అతడు లోతైన సత్యంలోనికి వెళ్ళగలుగుతాడు. ఏమండి, ఇప్పుడు ఒక విషయాన్ని, ఒక బైబిల్ గ్రంథంలో జరిగిన ఒక సందర్భాన్ని మనం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద నడయాడుతున్నటువంటి కాలంలో చాలా రుజువులు చూపించారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఛాయ అనొచ్చు. ఆ ఛాయ ద్వారా నిజస్వరూపాన్ని మనకు నేర్పించాలన్నది ప్రభు యొక్క ఉద్దేశం కావచ్చు. ఆ ఛాయ ద్వారా ఏవో గొప్ప సంగతులు మనకు నేర్పించాలన్నది ప్రభు యొక్క ఉద్దేశం కావచ్చు. కాబట్టి ప్రభు మనకి చూపిస్తున్నటువంటి ఆ ఛాయ, ప్రభు మనకి నేర్పిస్తున్నటువంటి ఆ ఛాయ ఒక్కసారి ఆ సందర్భాలను బట్టి మనం దైవ గ్రంథంలో చూడగలిగితే, ఆ సన్నివేశాలను బట్టి మనం దైవ గ్రంథంలో చూడగలిగితే, లూకా సువార్త 20 అధ్యాయం 41 వచనం ఒకసారి చదువుదాం అందరూ కూడా. లూకా సువార్త 20 అధ్యాయము 41 వచనం అందరూ చదవాలి. ఆయన వారితో, క్రీస్తు దావీదు కుమారుడని జనులు ఎలాగూ చెప్తున్నారు. చూసారా, క్రీస్తట దావీదు కుమారుడని జనులందరూ చెప్పుకుంటున్నారట. జనులందరూ ఏం చెప్పుకుంటున్నారట? యేసు ప్రభు దావీదు కుమారుడు, యేసు ప్రభు దావీదు కుమారుడు అని చెప్పుకుంటున్నారట. ఇందుకే దావీదు కుమారుడు అనగానే మీకు ఏమర్థం కావాలి? అంతకుముందు చాలామంది దావీదు కుమారులు ఉన్నారు కదండి. సొలొమోను ఉన్నాడు, దావీదు కుమారుడే. ఆ తర్వాత రాజులు, దావీదు గర్భవాసమున పుట్టినటువంటి రాజులు చాలామందిని ఏమని పిలిచేవారట? ఆ దావీదు కుమారుడనే చెప్పుకునేవారు, దావీదు సంతానం అని చెప్పుకునేవారు. ఆ కోణంలో ప్రభువుని పిలవట్లేదు అక్కడ. ఇక్కడ పర్టికులర్గా దావీదు కుమారుడు అన్నది ఎందుకంటే పాత నిబంధన లేఖనాలలో మెస్సియా రాబోతున్నాడు. మెస్సియా అనగానే ఎవరు? దేవుడు నిర్ణయించిన, ఇశ్రాయేలు కొరకు నియమించిన రాజు. అర్థమైందా? క్రీస్తు. ఆ క్రీస్తు రాబోతున్నాడు, దావీదు వంశంలో నుండి వస్తాడు. దావీదు వేరు చిగురు. ఆ క్రీస్తే యేసు, ఆ క్రీస్తే ఈ మెస్సియాయి దావీదు కుమారుడు, ఈ యేసు అని జనులు చెప్పుకుంటున్నారట. జనులందరూ చెప్పుకుంటున్నారు. ఇంకొక మాట మనం దైవ గ్రంథంలో చూడగలిగితే మార్కు సువార్త, యోహాను సువార్త 7వ అధ్యాయము, యోహాను సువార్త 7వ అధ్యాయం, అందరూ బైబిల్ తెరిచి చూడాలి. 40వ వచనం నుంచి చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 40వ వచనం. జన సమూహములో క్రౌడ్ ఎక్కువగా ఉందట. అక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉంది. ఈ జన సమూహములో కొందరు ఈ మాటలు విని నిజముగా ఈయన ప్రవక్తయే అన్నారట. యేసు ప్రభు వారు చెబుతున్న మాటలు విని వాళ్ళు ఏం డిసైడ్ అయ్యారట? కొంతమంది, ఒక్కొక్కటి పర్సెప్షన్ ఒకలా ఉంటుంది కదండి. ఇప్పుడు అందరూ ఒకదాన్ని చూసి ఒకేలా అర్థం చేసుకుంటారా? ఒక సన్నివేశాన్ని అందరూ ఒకలా అర్థం చేసుకుంటారా? ఒక వీడియో క్రింద అందరూ ఒకేలా కామెంట్లు చేస్తారా? ఒక్కొక్కరి పర్సెప్షన్ ఒకలా ఉంటుంది. ఒక్కొక్కరిని చూసినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా కనబడతారు. ఒక ప్రాంతం కూడా ఒక్కొక్కరికి ఒక్కో విధంగా కనబడుతుంది. అర్థమైందా? సో కాబట్టి వీళ్ళు యేసు ప్రభువుని రకరకాలుగా అర్థం చేసుకున్నారు. అందులో ఒక ఆయన అంటున్నాడట, కొంతమంది అంటున్నారట ఈయన ప్రవక్తయే, నిజముగా ఈయన ప్రవక్తయే అన్నారట. మరికొందరు ఏమన్నారట? ఈయన మెస్సియా, క్రీస్తు అంటే మెస్సియా అంటే రాబో దావీదు కుమారుడు ఈయనే అని కొంతమంది డిసైడ్ అయ్యారు. ఈయనే మెస్సియా, ఈయనే దావీదు కుమారుడు, ఈయనే క్రీస్తు అని కొంతమంది ఒప్పుకున్నారు. నెక్స్ట్ మరికొందరు క్రీస్తు గల్లీలో నుండి వస్తాడా, క్రీస్తు దావీదు సంతానంలో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేం గ్రామంలో నుండి వస్తాడని లేఖనం చెప్పలేదా అన్నారట.
ఇప్పుడు లేఖనాల్లో ఉన్నదే మనకి ఫైనల్ కదా. లేఖనాల్లో ఏముంది? క్రీస్తు బెత్లెహేములో పుడతాడని ఉంది. ఈయన ఎక్కడి వాడు? నజరేయుడు, నజరేతు వాడు. ఈయన ఎక్కడ పుట్టాడో వాళ్ళకి తెలియదు కదా, అంత ఇన్వెస్టిగేషన్ చేయరు కదా వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు ఏంటంటే అయినా అప్పటికే 30 ఏళ్ళు గడిచిపోతున్నాయి కదా దగ్గర దగ్గర. 30 ఏళ్ల కిందట ఏం జరిగిందో ఇప్పుడున్న వాళ్ళకే తెలియదు. ఆ రోజుల్లో ఏం తెలుస్తుంది? ఇంత టెక్నాలజీ ఉంది ఇప్పుడే తెలియనప్పుడు ఆ రోజుల్లో ఏం తెలుస్తుంది? అంత ఎవరో ఇన్వెస్టిగేట్ చేయరు. సో కాబట్టి యేసు ప్రభువుని వాళ్ళు ఏమంటున్నారంటే ఈయన బెత్లెహేములో పుట్టలేదు కాబట్టి ఈయన క్రీస్తు కాదు. మనకి లేఖనం ఫైనల్. లేఖనం ప్రకారం క్రీస్తు ఎక్కడ పుట్టాలి? బెత్లెహేములో పుట్టాలి. సో ఈ నజరేతు వాడు అంటే వాళ్ళందరూ ఏం డిసైడ్ అయిపోయారంటే నజరేతులోనే పుట్టాడు, అందుకే నజరేయుడు. వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందంటే నజరేతులో పుట్టాడు కాబట్టి నజరేయుడు. బెత్లెహేములో పుట్టలేదు కాబట్టి ఈయన మన క్రీస్తు కాదు. బెత్లెహేములో పుట్టబోయే క్రీస్తు కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ఫైనల్ వాళ్ళ డెసిషన్ అలా ఉన్నాయి. తర్వాత కాబట్టి ఆయనను గూర్చి జనసమూహములలో భేదము పుట్టెను. గుర్తుపెట్టుకోండి, సత్యం అంటే ఖచ్చితంగా భేదాలు ఉంటాయి. భేదం లేదు ప్రశాంతంగా పోతుంది అంటే అది సత్యం కాదు. సత్యం ఎప్పుడూ కూడా కొందరిని బాధిస్తుంది. సత్యం ఎప్పుడూ కూడా కొందరిని ఇబ్బందికి గురి చేస్తుంది. సత్యం ఎప్పుడూ కూడా వివాదాస్పదమైన గుర్తు. ఏం గుర్తమ్మా? ఇతడు వివాదాస్పదమైన గుర్తు. అంతే కదా. ప్రశాంతంగా ఉన్న రాయిని ఒకసారి అలా పైకెత్తాం అనుకోండి, వెలుగు పడగానే పురుగులన్నీ ఏమైపోతాయి? కలకలలాడిపోతాయి. ఎందుకంటే అప్పటి వరకు చీకట్లో బతికేస్తున్నాయి. వెలుగు పడగానే అది ఆ పురుగులకు నచ్చదు. ఇన్ ద సేమ్ వే సత్యం ఎప్పుడూ కూడా వివాదాస్పదంగానే ఉంటుంది. అది మీరు గమనించాలి. యేసు ప్రభువు వివాదాస్పదమైన గుర్తు, ఇశ్రాయేలులో వివాదాస్పదమైన గుర్తు. ఎక్కడికి వెళ్ళినా ఆయన అలుముకున్నవి వివాదాలే. ఎక్కడికి వెళ్ళినా ఆయన చుట్టుముట్టిన వివాదాలే, విమర్శలే. శాస్త్రులు ఒక పక్క విమర్శిస్తున్నారు, పరిసయ్యులు ఒక పక్క విమర్శిస్తున్నారు, సద్దూకయ్యులు సైతం విమర్శిస్తున్నారు, యూదులలో చాలామంది విమర్శిస్తున్నారు. సొంత శిష్యులలోనే కొందరు ఆయన మీద విమర్శలకు దిగి వెళ్ళిపోయారు. ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పి ఆయన విడిచి వెళ్ళిపోయిన దాఖలాలు ఉన్నాయి, సందర్భాలు ఉన్నాయి. ఈ విధంగా యేసు ప్రభు వారి జీవితం అంతా విమర్శలే. అందుకే తల్లి గర్భంలో నుంచి వచ్చిన వెంటనే చిన్న శిశువుగా ఉన్నప్పుడే చెప్పాడు సుమియోను, ఈయన వివాదాస్పదమైన ఆ గుర్తమ్మా, నీ కడుపులో నుండి ఒక ఖడ్గం, నీ హృదయంలో నుండి ఒక ఖడ్గం దూసుకుపోద్ది తల్లి, ఈయన వివాదాస్పదమైన గుర్తు. చిన్నప్పుడే చెప్పేశారు ఆయన గురించి ప్రవచనాలు. సో కాబట్టి అలాంటి సిచ్యువేషన్ చూసారా, భేదం పుట్టేసిందట. భేదం పుట్టెను. వారిలో కొందరు ఆయనను పట్టుకొనదలచిరి కానీ ఎవడును ఆయనను పట్టుకోలేదు. కానీ మైండ్ నిండా ఏముంది చెప్పండి? మైండ్ నిండా ఏముంది? పట్టుకోవాలనే ఉంది. యేసుప్రభువుని చంపేయాలనుకుంటున్నారు. సొంత ప్రాంతానికి వెళ్ళాడు, అక్కడ కూడా కొండపేటి మీదకి తీసుకెళ్ళేట తలక్రిందులుగా కింద తోసేద్దామని చూశారట. చూడండి, ఆయన ఎవరికి ఏ హాని చేయలా, కానీ ఆయన మాటలు చాలామందికి నచ్చలా. ఆయన మాటలు చాలామంది ఇష్టపడలేదు. ఆయన మాటలు చాలామంది ఇష్టపడలేదు కాబట్టి ఆయన ఏం చేద్దామని చూశారు? చంపేద్దామని చూశారు, కొట్టేద్దామని చూశారు, నరికేద్దామని చూశారు. ఇలాంటి దౌర్భాగ్యపు భావజాలంలో చాలామంది బతికారు. రైట్. సో ఇలాంటి పరిస్థితుల్లో దావీదు కుమారుడు అంటే మరి ఎలా ఒప్పుకుంటారు చెప్పండి? జనాలు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. అందుకే ఎవరు కూడా ఆయన దావీదు కుమారుడని పిలవడానికి ఒప్పుకోవట్లేదు, భయపడుతున్నారు. ఎందుకంటే ఒకవేళ ఎవరైనా పిలిచినా ఈయనే మెస్సియా అని ఎవరైనా అన్నా పక్క నుంచి విమర్శలు, గొడవలు, పెద్ద అల్లకల్లోలం అయిపోతుంది అక్కడ. చూడండి, అది కూడా చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 15వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 15వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 15వ వచనం చదవండి. కాగా ప్రధాన యాజకులు, శాస్త్రులు ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి, చిన్నపిల్లలు ఏమని కేకలేస్తున్నారట అక్కడ దేవాలయంలో ఉండే? దావీదు కుమారునికి జయము 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 అంటున్నారట. ఎందుకు? రాజు వచ్చాడు, జయము జయము, హోసన్నా జయము. నెక్స్ట్ మెస్సియా జయము, మా మెస్సియాకు జయము కలుగునుగాక, మా మెస్సియా వచ్చేసాడు, మా రాజు వచ్చేసాడు, మేము ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న రాజు ఈయనేనట, వచ్చేసాడు మా రాజు అని అంటుంటే వాళ్ళందరూ ప్రధాన యాజకులు, శాస్త్రులు
పిల్లల మీద ఏం చేశారట? కోపంతో మండిపడ్డారట. నాకు తెలిసి 4 పీకుంటారు పిల్లలు కదా, ఏమనరు కదా. నోరు మూసారా ముయిరా అని చెప్పి టపటప 4 పీకుంటారు. ముయినరా, నోరు ముయినరా, మీరు ఏం వాగుతున్నారా? మీరు ఏం వాగుతున్నారు? ఈయన రాజు, ఇతనా రాజు? బుద్ధి ఉందా లేదా మీకు? ఇతను రాజు ఏంటి? ఇతను దావీదు కుమారుడు ఏంటి? ఇతను మెస్సియా ఏంటి? మేము అస్సలు అంగీకరించాం, మేము అసలు ఒప్పుకోం ఇతను రాజుగా అని ప్రధాన యాజకులు, శాస్త్రులు చిన్నపిల్లల మీదనే ఏం చేశారట? కోపంతో మండిపడ్డారట. పేక నొక్కేస్తారనమాట. అంటే అంత 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 వ్యతిరేకత ఉంది ఆయనకి అప్పట్లో. ఎక్కడ ప్రతికూల వాతావరణమే తప్ప అనుకూల వాతావరణం కనబడట్లా. యేసుక్రీస్తు వెళ్ళిన ప్రతి చోట ఏ వాతావరణం ఉందమ్మా? ప్రతికూల వాతావరణం. గుర్తుపెట్టుకోండి, సత్యం ఎప్పుడు కూడా ప్రతికూల వాతావరణంలోనే మహావృక్షంగా మారుతుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రతికూల వాతావరణంలోనే సత్యం మహావృక్షం అవుతుంది. ఒక విత్తనం భూమిలో పడిన తర్వాత ఆ మట్టిని చీల్చుకుని పైకి రావాలి. బరువైన మట్టి లోపలికి తొక్కేస్తూ ఉంటుంది విత్తనాన్ని. కానీ అందులో నుంచి బయటకు వస్తున్నటువంటి ఆ మొలక ఏదైతే ఉందో, ఆ మొలక తన మీదున్న మట్టిని చీల్చుకుంటూ, అంటే పగలగొట్టుకుంటూ, దానిని విడగొట్టుకుంటూ తన ఉనికిని చాటుకుంటుంది. ఆ తర్వాత అది మహావృక్షం అయిపోయిన తర్వాత కిందున్న నేల తన అధీనంలో ఉంటుంది. కిందున్న నేల ఎవరి అధీనంలో ఉంటుంది? చెట్టు అధీనంలో ఉంటుంది. అంత మహావృక్షంగా అది మారిపోతుంది. ప్రతికూల వాతావరణంలో తొక్కబడుతున్న స్థితిలో నుంచి పైకి 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 లేచిపోతుంది. దట్ వాజ్ ఎ గ్రేట్ ఇన్స్పిరేషన్ టు అస్, టు ఆల్. అది చాలా గొప్ప ఇన్స్పిరేషన్ అది. ఇన్ ద సేమ్ వే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిచర్య, ఆయన పడుతున్న శ్రమ, ఆయన పడుతున్న కష్టం, ఆయనే మెస్సియా, దేవుడు పంపించిన మెస్సియా, ఆయనే రాజు, ప్రవచనానుసారంగా వచ్చిన రాజు. ఆయన గూర్చే దానియేలు ప్రవచించాడు, ఆయన గూర్చే మేకా ప్రవచించాడు, ఆయన గూర్చే జకరియా ప్రవచించాడు, ఆయన గూర్చే ఎహెజ్కేలు ప్రవచించాడు, ఆయన గూర్చే ఇర్మియా ప్రవచించాడు, ఆయన గూర్చే యెషయా ప్రవచించాడు. భక్తులందరూ ప్రవచించింది, చివరికి మోషేతో సహా అందరూ ప్రవచించింది ఈ ప్రభువును గూర్చే, ఈయన రాకను గూర్చే, ఈ రాజును గూర్చే. కానీ తీరా ఆయన వచ్చే సమయానికి ఎవ్వరూ కూడా ఆయనను రాజుగా ఏం చేయట్లేదట? చెప్పండి, ఏం చేయట్లేదట? అంగీకరించట్లేదట. ఈయన రాజు కాదంతే, ఈయన రాజు కాదంతే అని గట్టిగా నిలదొక్కు కూర్చున్నారు. ఈయన రాజు అనడానికి వీలు లేదంటే చిన్నపిల్లలు అంటే చిన్నపిల్లల మీద కూడా మండిపడి చివరికి 16వ వచనం చూడండి. డైరెక్ట్ యేసు ప్రభుతో డైరెక్ట్ అటాక్. ఏమంటున్నారు వాళ్ళు? వీరు చెప్పుచున్నది వింటున్నావా అని ఆయన్నే అడిగారు డైరెక్ట్గా. వాళ్ళు ఏమంటున్నారో వింటున్నావా? నువ్వు రాజు అంటున్నారు వాళ్ళు ఏమంటున్నారో చెవిని పడిందా? నువ్వే మెస్సియా అంటున్నారు వాళ్ళు. కాదని చెప్పు. ఇప్పుడు వీళ్ళు కడుపు మంట చల్లారాలంటే ఏమని చెప్పాలి? నేను మెస్సియాని కాదు బాబా అని చెప్పాలి. ఇప్పుడు కడుపు మంట చల్లారిపోద్ది వీళ్ళకి. కానీ అప్పుడు నిజాన్ని నిజమని చెప్పకుండా అబద్ధమని ఎలా చెప్పగలం? చెప్పలేం కదా. నిజాన్ని ఏమని చెప్పాలి? సత్యాన్ని ఏమని చెప్పాలి? సత్యమనే చెప్పాలి. అసత్యమని ఎలా చెప్పగలం? చెప్పలేము. కానీ వాళ్ళ కోరిక ఏంటంటే, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే, ఇదంతా అసత్యం, నేను రాజును కాదు అని ఒక మాట చెప్పాయి. ఆ పిల్లలు ఊరుకుంటారు. ఇప్పుడు ఆయన ఏమన్నాడట? అందుకు యేసు వింటున్నాను, నాకేమర్థం అవుతుందంటే, బాలుని యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసితం అనే మాట మీరెన్నడూ చదవలేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి బేతనీకి వెళ్ళి అక్కడ బస చేసాను. అంటే మీరు ఒప్పుకోకపోయినా అదే నిజంరా అబ్బాయి అని చెప్పారు ఆయన. మీరు ఒప్పుకోకపోయినా వాళ్ళు చెప్పింది నిజం. నేనే రాజుని, నన్నే దేవుడు రాజుగా నియమించి ఇక్కడికి పంపించాడు. సో మీరు అంగీకరించకపోయినంత మాత్రాన నేను రాజును కాకుండా పోను కదా. సో ఇది వారి మధ్య జరిగినటువంటి సంభాషణ. దీన్ని బట్టి మీ అందరికీ ఒక పిక్చర్ కనబడాలి. ఏ పిక్చర్ కనబడాలి? యేసుక్రీస్తు ప్రభువుని ఆ రోజుల్లో రాజుగా ఏ యూదుడు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేడు. ఇంకొక పాయింట్ చెప్తాను వినండి. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఇజ్రాయేల్ దేశంలో ఉన్న ఏ యూదుడు యేసుక్రీస్తుని, మనం నమ్ముకున్న క్రీస్తుని వాళ్ళ మెస్సియాగా అంగీకరించడానికి సిద్ధంగా లేరు. కొత్త నిబంధన వాళ్ళకి ఇస్తే చించి పొట్లాలు కట్టుకుంటారు, లేకపోతే ఇంకేమైనా ఘోరమైన పనులు చేస్తారు వాళ్ళు. అర్థమైందా? కాబట్టి వాళ్ళు అస్సలు యేసుప్రభువుని నమ్మరు, యేసుప్రభువుని అంగీకరించరు. వాళ్ళు దేవుని జనాంగం కూడా కాదు. ఎందుకంటే యేసును నమ్మని వాడెవడు దేవుని వాడు కాడు.
నా ద్వారానే ఎవడైనా తండ్రి వద్దకు రావాలి. నన్ను అంగీకరించువాడే తండ్రిని అంగీకరించువాడు, నన్ను ద్వేషించువాడు నన్ను పంపిన వానిని కూడా ద్వేషించుచున్నాడు. ఇప్పుడు యేసు ప్రభువును ద్వేషిస్తున్న ఇజ్రాయేలీలు యూదులు తండ్రిని ప్రేమిస్తున్నారు అనుకోవడం మూర్ఖత్వం కాకపోతే మరి ఏమిటి? యేసు ప్రభువును ద్వేషిస్తున్నటువంటి యూదులందరూ ఆటోమేటిక్గా తండ్రిని కూడా ఏం చేస్తున్నారు? ద్వేషిస్తున్నవారే. మరే ఇప్పుడు దేవుని సంతానంగా దేవుని పిల్లలుగా లేరు, ప్రస్తుతానికి లేరు, భవిష్యత్తులో కూడా ఉండరు. ఎందుకంటే వాళ్ళ కొరకు మరలా ప్రభు వస్తాడన్నది వాళ్ళ నిరీక్షణ ఎప్పటికీ నెరవేరదు. అర్థమైందా? యేసు ప్రభువు వస్తాడని ఎదురు చూస్తున్నారు వాళ్ళు. ఎలా వస్తాడని? ఇశ్రాయేలులో భౌతికమైన సింహాసనం వేసుకుని పరిపాలించడానికి వస్తున్నాడని ఎదురు చూస్తున్నారు మూర్ఖులు. ఆయన భౌతికమైన సింహాసనం వేసుకుని పరిపాలించే పరిస్థితి లేదు. ఇంకా నేరుగా ఎక్కడికి ఇప్పుడు పరిపాలన ఎక్కడ తీసిపోవాలి? నిత్య జీవానికి తీసుకెళ్ళడానికే వస్తాడు తప్ప అక్కడ సింహాసనం వేసుకుని భూ సంబంధమైన పరిపాలన చేయడానికి యేసుప్రభు రాడు. కానీ వాళ్ళ కోరిక అలా తగలడింది, వాళ్ళ అజ్ఞానంలో ఉన్నారు. అందుకే యేసుప్రభుని ఎప్పటికీ అంగీకరించరు కూడా. ఎందుకంటే లేఖనములను వారు అపార్థం చేసుకున్నారు. బైబిల్ గ్రంథాన్ని సరిగా ధ్యానించని ప్రతివాడు గ్రంథాన్ని అపార్థమే చేసుకుంటాడు. బైబిల్ గ్రంథంలో ఉన్న సత్యాన్ని సరిగా ధ్యానించని ప్రతివాడు, అందులోని అసలైన అర్థాన్ని పట్టుకొనని ప్రతివాడు నాకు తెలిసిందే వేదం అనుకుంటూ వాడు ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు, ఇతరుల్ని పక్కత్రోవ పట్టిస్తూ ఉంటాడు. సో ఇలా యూదులు కూడా చాలామందిని పక్కత్రోవ పట్టించారు, ఇప్పటికీ పట్టిస్తూనే ఉన్నారు. అసలు ఆయన మరణించి తిరిగి లేవలేదన్న అబద్ధాన్ని ప్రచారం చేశారు వాళ్ళు. శిష్యులు వచ్చి శవాన్ని ఎత్తుకుపోయారన్న అబద్ధాన్ని ప్రచారం చేశారు వాళ్ళు. అర్థమైందా? సో ఆ రోజుల్లో కూడా వాళ్ళు యేసుప్రభుని ఏం చేయలేదట, ఒప్పుకోలేదు. అంటే దావీదు కుమారుడా అంటే వాళ్ళకి ఏమొచ్చేద్దామా? కోపం వచ్చేద్ది. ఆయనతో పాటు తిరుగుతుంటారు, ఆయన చుట్టూనే ఉంటారు. కానీ దావీదు కుమారుడా అంటే ఎక్కడ లేని కోపం వచ్చేద్ది. ఇంతకు మరి ఆయన చుట్టూ ఎందుకు తిరుగుతారు? రొట్టె ముక్కల కోసం. ఆయన చుట్టూ ఎందుకు తిరుగుతారు? స్వస్థతల కోసం. ఆయన చుట్టూ ఎందుకు తిరుగుతారు? చేప ముక్కల కోసం. మేలులు ఏమైనా చేస్తాడని, సూచక్రియలు ఏమైనా చేస్తాడని, వింతలేవో విడ్డూరాలేవో చేస్తాడని ఆయన చుట్టూ తిరుగుతారు తప్ప, పోనీ ఇన్ని చేస్తున్నాడు కదా ఈయనైనా మీ రాజు అంటే నో, ఈయన మాత్రం మా రాజు కాదు. ఎంత ద్వంద్వనీతి! అదొక హైపోక్రైట్లు అనమాట వాళ్ళు. హిపోక్రసీ అంటారు దాన్ని. అలాంటి దౌర్భాగ్యకరమైన ఆలోచన విధానంలో బ్రతుకుతున్న వారే ఈ శాస్త్రులు, పరిసయ్యులు, ఆనాడు ఉన్నటువంటి ప్రధాన యాజకులు, యూదులు. రైట్. అలాంటి సందర్భంలో ఒక సన్నివేశం జరిగింది. ఆ సన్నివేశం ఏంటో ఇప్పుడు చూద్దాం. లూకా సువార్త, మత్తయి సువార్త 10వ అధ్యాయము, మార్కు సువార్త 10వ అధ్యాయము. మొదటిగా మార్కు సువార్త 10వ అధ్యాయం, తర్వాత లూకా సువార్తకు వెళ్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 46 నుండి చదవండి జాగ్రత్తగా. మార్కు సువార్త 10వ అధ్యాయము 46 నుండి జాగ్రత్తగా చూడాలి. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. అందరూ బైబిల్ తెరిచి చూడాలి జాగ్రత్తగా. బీ కాన్సన్ట్రేట్ ఆన్ మై వర్డ్స్. ఓకే. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహములతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా, ఎవరెవరితో అండి? ఆయనతో పాటు శిష్యులు ఉన్నారట. వెనకాల ఫుల్ క్రౌడ్. జనం ఫాలో అయిపోతున్నారు. ఈ ఫాలోవర్స్ అందరూ ఆయన ప్రేమించేవాళ్ళు అనుకోకండి. ఎంతోమంది ఆయన సిలువేసే టైంలో ఏమన్నారు చెప్పండి? ఏ కేకలు ఎక్కువగా వినబడ్డాయి? వీనిని సిలువ వేయము అనేది డీజే సౌండ్లో వినబడింది, లౌడ్ స్పీకర్లో వినబడింది. వీన్ని సిలువ వేయొద్దు అని ఒక గొంతు కూడా లేవలా. అర్థమైందా? సో యేసు ప్రభు వారి చుట్టూ తిరుగుతున్న వాళ్ళు అందరూ ఆయన మంచి కోరుకునేవాళ్ళు కాదు. అప్పుడప్పుడు మనం అనుకుంటాం మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మనం మంచి కోరుకునేవాళ్ళు అనుకుంటాం. అలా అవ్వకపోవచ్చు. మన చుట్టూ ఉన్నంత మాత్రాన వాళ్ళు మనం మంచి కోరుకునే వాళ్ళు అయ్యి ఉండాలని రూల్ ఏమీ లేదు. కొన్ని సందర్భాల్లో ఇస్కరియోతు లాంటి వారు కూడా మన చుట్టూ ఉండొచ్చు, వారు వెన్నుపోటు పొడవచ్చు కదా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి చుట్టూ చాలామంది జన సమూహాలు ఉన్నారట. కానీ అందులో ప్రధాన యాజకులకు ఉప్పందించేవాళ్ళు, శాస్త్రులకు ఉప్పందించేవాళ్ళు, ఆయన ఏదో విధంగా బ్లేమ్ చేయాలని చూసేవాళ్ళు కనబడుతున్నారు. అలాగే ఆయన దావీదు కుమారుడంటే కింద నుంచి పైకి మంటతో రగిలిపోతున్నారు వాళ్ళు. ఒప్పుకోవడానికి రెడీగా లేరు వాళ్ళు. అక్షరము చంపును, ఆత్మ జీవింపజేయును. ఎప్పుడు కూడా అక్షరాలకు లాక్ అయిపోకూడదు. అక్షరాలలో ఉన్న ఆత్మజ్ఞానాన్ని అందుకోగలిగిన వాడే పరిపూర్ణుడు.
లేదు నేను అక్షరం పట్టుకునే వేలాడతాననేవాడు మూర్ఖుడు, వాడు ఎప్పటికీ బాగుపడ్డు. నేను అక్షరం పట్టుకునే వేలాడతానంటే అక్షరం చంపుతుందట, కానీ ఆత్మ జీవింపజేస్తుంది. అక్షరానికి ఆత్మకి ఉన్న తేడా ఏంటంటే ఆత్మ అవసరమైతే అక్షరాన్ని దాటి ముందుకెళ్ళిపోగలదు, ఆత్మ అవసరమైతే అక్షరాన్ని కింద పెట్టి పైకి ఎక్కిపోగలదు. అర్థమైందా? అక్షరం ఎప్పుడూ ఆత్మను దాటలేదు. నా పాయింట్ మీకు అర్థం కావాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. విశ్రాంతి దినమున నీ గాడిద కానీ నీ కొడుకు కానీ నీ బిడ్డ కానీ గోతులో పడిపోతే తీయొచ్చా అని ఆనాడున్న యువత జాతిని అంతటిని అడిగితే ఒకటే ఒకటి సమాధానం, రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్, ఆజ్ఞాతిక్రమము పాపము అని ఏమన్నారట? తీయకూడదు అన్నారట. అక్షరము అంటే అక్షరం ఇప్పుడు ఏమంటుంది? గోతులో పడిన వారిని ఏం చేయమంటుంది? చంపమంటుంది. అంటే అక్షరాన్ని అక్షరంగా అప్లై చేసేస్తే అన్ని సందర్భాలకి సూటబుల్ కాదు. గెట్ మై పాయింట్. అక్షరాన్ని అన్ని సందర్భాల్లోనూ అక్షరంగా అప్లై చేసేస్తే సూటబుల్ కాదు. అర్థమైందా? సో కాబట్టి ఈ అక్షరం వెనకున్న ఆత్మజ్ఞానాన్ని ఆలోచించగలిగిన వాడు యోగ్యుడవుతాడు. ఇప్పుడు యేసుప్రభు ఏమన్నారు? అరే నాయనా, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా, ఏది ధర్మం? ఇప్పుడు నీ గాడిద కానీ నీ బిడ్డ కానీ గోతులో పడిపోతే తీస్తావా తీవా? విశ్రాంతి దినం కదా, విశ్రాంతి దినం పూర్తయ్యాక తీస్తానులే, అంతవరకు ఆ గోతులో ఉండు, లే చచ్చిపో అంటావా నీ బిడ్డని? అనవు కదా, తీసేస్తావు కదా. అంటే విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించి మరీ ఆ బిడ్డను బయటికి తీసేస్తావు కదా. అది సిచ్యువేషన్ మీద ఆధారపడి ఉంటుంది కదా. మరి ఇప్పుడేమంటున్నావు నువ్వు? విశ్రాంతి దినాన్ని ఇతన్ని స్వస్థపరచొద్దు అంటావేంటి నువ్వు? స్వస్థపరిస్తే ఏమన్నా తప్ప? వాళ్ళు అంటారట నీ స్వస్థతలు ఏమైనా ఉంటే రేపు పెట్టుకోండి అంటున్నాడట. మీ స్వస్థతలు ఏమైనా ఉంటే ఎప్పుడు పెట్టుకోండి? రేపు పెట్టుకోండి. ఇప్పుడు కూడా చాలామంది ప్రపంచంలో మూర్ఖులు ఉన్నారు, ముఖ్యంగా క్రైస్తవ సమాజంలో కూడా చాలామంది మూర్ఖులు ఉన్నారు. వాళ్ళు అక్షరాలు పట్టుకుని వేలాడతారు. అక్షరాలకు అందని ఆత్మజ్ఞానం వైపు వెళ్ళటానికి ప్రభువు వారి మనోనేత్రములు వెలిగించునుగాక. ఆమెన్. ఇంకా వారి మనోనేత్రాలు తెరువబడలేదు, ఇంకా వారు సర్వసత్యంలోనికి అడుగు పెట్టలేదు. ఇంకా సర్వసత్యులకు అడుగు పెట్టలేదు కనుక అక్షర జ్ఞానంతో కొట్టుమిట్టాడుతున్నారు, అక్షరాలతో మనుషుల్ని చంపుతున్నారు, అక్షరాలతో శిక్షలు వేస్తున్నారు, అక్షరాలతో నిందిస్తున్నారు, అక్షరాలతో బాధిస్తున్నారు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయను. అందుకే ప్రభు అన్నారు, నేను కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను. నేను కనికరమును కోరుచున్నాను, అందుకే నేను విశ్రాంతి దినానికే ప్రభువుని నాయన అన్నాడు. అంటే ఆయన విశ్రాంతి దినాచారాన్ని ఏం చేశాడని రాయబడింది యోహాను సువార్తలో? ఉల్లంఘించుట మాత్రముగాక అని వ్రాయబడుతుంది. అంటే అవసరమైతే ఆ ఆత్మరక్షణ కోసం విశ్రాంతి దినాచారాన్ని కూడా ప్రభు ఏం చేశాడట? ఉల్లంఘించేశాడు. మరలా దావీదు సముఖపు రొట్టెల సందర్భాన్ని అక్కడ ఎగ్జాంపుల్గా చెప్తాడు. ప్రధాన యాజకులు అంటే అక్కడున్నవారు తప్ప, ఏర్పరచబడిన వారు తప్ప ఎవరు తినకూడని సముఖపు రొట్టెలు దావీదు అతనితో కూడిన వారు ఆకలి కొన్నప్పుడు తిన్నారు కదా అని అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. అంత లోతైన సబ్జెక్ట్ అది, ప్రభు దగ్గర ఉన్న ఆ లోతైన సబ్జెక్ట్. సో కాబట్టి అక్షరము చంపును, ఆత్మ ఏం చేయను? జీవింపజేయను. ప్రభువు అక్షరాలకు విలువనివ్వడు, దేనికి విలువనిస్తాడు? ఆత్మకు విలువనిస్తాడు. రైట్. ఇప్పుడు చదువుదాం ఏమనుంది అక్కడ. మార్క్స్ వార్త. వారు ఎరుకో పట్టణమునకు వచ్చిరి. అక్కడ ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమై కుమారుడగు భర్తిమయ్యను గుడ్డి భిక్షకుడు, పుట్టుగుడ్డివాడండి. పుట్టుగుడ్డివాడి కళ్ళు ఎలా ఉంటాయి మీకు తెలియంది కాదు కదా. పుట్టుగుడ్డివాడి కళ్ళు ఎలా ఉంటాయి? ఇంకా మొత్తం వైట్ అయిపోయి ఉంటాయి. రెండు కళ్ళు కూడా ఎలా ఉంటాయి పుట్టుగుడ్డివాడివి? ప్యూర్ వైట్ అయిపోయి ఉంటాయి. ఇంకా అందులో నల్లగుడ్డు ఉండదు. ఇంకా సాధారణంగా నల్లగుడ్డు కనబడదు, ఎందుకంటే వర్క్ చేయట్లేదు కదా, ఆ కళ్ళు పని చేయట్లేదు. సో మొత్తం క్లోజ్ అయిపోయి ఉంటాయి, అంతా చీకటే, శబ్దాలు వినబడుతుంటాయి తప్ప ఆ శబ్దాలను బట్టి లోపల ఊహించుకుంటాడు అంతే. ఓ ఎలా ఉంటారేమో, ఇప్పుడు మనిషి అంటే ఎలా ఉంటాడనేది తన తలకాయ పట్టుకున్నప్పుడు, తను ఎలా తడుముకున్నప్పుడు తనకు మనిషి అంటే ఎలా ఉంటాడో ఒక ఐడియా వస్తుంది. అలాగే తను ఎవరో ఒకరు చేయి పట్టుకుని నడిపిస్తున్నప్పుడు ఓహో మనుషులు ఎలా ఉంటారన్నమాట నాకు ఐడియా వస్తుంది కదా. ఆ ఐడియాకి వాళ్ళు లోపల ఏదో ఒక రూపాన్ని లేదా ఒక ఊహా చిత్రాన్ని వాళ్ళు లోపల ఫిక్స్ చేసుకుంటారు, ఒక ఊహా చిత్రాన్ని. సో
అలాంటి ఒక ఊహలతో బ్రతుకుతున్నవాడు తప్ప వాస్తవ రూపాలు ఎలా ఉంటాయో, వాస్తవ చిత్రాలు ఎలా ఉంటాయో, వాస్తవంగా మనుషులు ఎలా ఉంటారో, వాళ్ళ కలర్స్ ఎలా ఉంటాయో, వాళ్ళ ఈ ప్రపంచం మొత్తం ఎలా ఉంటుందో, కలర్స్ ఎలా ఉంటాయి, ఏమీ అతనికి దెర్ వాజ్ నో ఐడియా. భర్తిమైన ఆయనకి, రైట్. సో అలాంటి పుట్టుగుడ్డివాడు ఉన్నాడు అక్కడ. ఈ పుట్టుగుడ్డివాడికి దారి లేక ఏం చేస్తాడంటే భిక్షం అడుక్కున్నాడు. పని చేయలేడు కదా మరి. త్రోవ పక్కన కూర్చుని వచ్చిపోయే వాళ్ళందరినీ కూడా, అయ్యా కొంచెం సాయం చేయండి, కొంచెం డబ్బులు ఉంటే ఇవ్వండి అని చెప్పేసి భిక్షం అడుక్కుంటున్నాడట. ఈయన నజరేయుడైన యేసు అనువాడు విని, పెద్ద కలకలం జరుగుతుంది. జనాలు కులకొలమంటూ వచ్చేస్తున్నారు పురుగుల్లాగా. సౌండ్ ఎక్కువ వచ్చేస్తుంది, వినపడుతుంది. ఏంటి ఇన్ని అడుగుల శబ్దాలు, ఇన్ని చప్పుళ్ళు, ఇన్ని చెప్పుల శబ్దాలు అంటే ఒక పెద్ద క్రౌడ్ ఏదో వస్తుంది. మినిస్టర్ గారు వస్తున్నారా, రాజుగారు వస్తున్నారా, ఎవరు వస్తున్నారు, ఏమైనా గొప్పవాళ్ళు ఎవరైనా వస్తున్నారా అని పక్కన పిలిచి, బాబయ్య ఎవరు బాబు ఇంతలా ఏంటి క్రౌడ్ ఏంటి బాబు, ఏంటి క్రౌడ్ ఏంటి అని అనగానే అందులో ఎవడో చెప్పాడు, నజరేయుడైన యేసు ఈ మార్గమున పోచున్నాడు అని చిన్న ఇన్ఫర్మేషన్ చెవిలో పడేశారు. వెంటనే అతని మైండ్ అతనికి ఏం సమాచారం ఇచ్చిందంటే, అప్పటి వరకు నజరేయుడైన యేసును గూర్చి అతను ఏం విన్నాడో ఒకటొకటి మొత్తం బ్రెయిన్ అన్నీ తీసుకొచ్చి ముందు పడేసింది. ఆయన చచ్చిపోయిన బతికిస్తాడట, ఆయన గుట్టోళ్ళకి చూపిస్తాడట, ఆయన కుంటోళ్ళని లేచి నడవమంటే నడుస్తాడట, ఆయన ఉమ్మి పూస్తే చాలట బురద చేసి కళ్ళు చేస్తాయట, ఆయన చేసిన అద్భుతాలు అన్నీ కావట, ఎక్కడో పెళ్ళికి వెళ్ళాడట, నీళ్లను ద్రాక్షరసంగా మార్చేసాడట, ఎక్కడో బోధ చెప్పాడట, ఒక 3 రోజులు తిండిలేక అల్లాడిపోతున్నారని చెప్పి 2 రొట్టెలు చిన్న చేపలు, 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఈ తెచ్చుకొని ఏం చేశాడట, అందరికీ పనిచేశాడట. రొట్టెలు చేపలు మొత్తం 5,000 మందికి 7,000 మందికి పనిచేయడమేనట. సో ఇంత తక్కువ మెటీరియల్ తీసుకుని అంతమందికి పంచగలిగే సామర్థ్యం ఉన్నవాడు ప్రభువు. ఇవన్నీ వినేశాడు. ఈయనే కాదు, హేరోదు కూడా చూడాలనుకున్నాడు ప్రభుని, ఎలాగుంటాడో చూడాలనుకున్నాడు. ఎందుకంటే పెద్ద సెలబ్రిటీ ఆయన ఆ రోజుల్లో. అన్ని అద్భుతాలు చేస్తుంటే మరి సెలబ్రిటీ కాదా? అన్ని అద్భుతాలు జరుగుతుంటే సెలబ్రిటీ అవుతాడు కదా. సో వేలాదిగా ప్రజలు వచ్చేవారు, ఆయన్ని చూడాలనుకునేవారు, ఆయన వెంబడించేవారు, ఆయన దగ్గర ఏదో విధంగా స్వస్థత పొందుకోవాలని కలలు కనేవారు. అలాంటి పరిస్థితిలో గుడ్డివాడు విని ఆయన్ని మనం కలవడానికి అవుతుందా ఏంది? ఆయన మన ఏరియాకి వస్తాడా ఏంది? మనం ఆయన దగ్గరికి, అలాంటి గొప్ప వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళగలమా ఏంది? ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చి కూర్చున్నాకే ఎవడో ఒకడు చేయబట్టు తీసుకొచ్చి నన్ను ఇక్కడ పడేసిపోతే దారిన పోయే వాళ్ళందరినీ బాబయ్య, ధర్మం బాబయ్య అని అడుక్కుంటూ బతుకుతున్నాను నేను. అలాంటిది ఇప్పుడు నన్ను యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్ళాలంటే అది అంత ఈజీ కాదని ఎప్పుడో మనసుకు ఆశ కలిగిన ఆ ఆశల మీద ఏం చేసుకుని ఉంటాడు, నీళ్లు చల్లేసుకుని ఉంటాడు పాపం. అంతే కదండి. ఆశలు కలిగిన ఆశల మీద ఏం చల్లేసుకుని ఉంటాడు, నీళ్ళు చల్లేసుకుంటాడు. అప్పుడే ఒక మాట మీకు గుర్తు రావాలి, ఆశగల ప్రాణమును దేవుడు తృప్తిపరుచువాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఆశగల ప్రాణమును దేవుడు ఏం చేస్తాడట, తృప్తిపరుస్తాడట. ఎందుకంటే ఇతని ఆశలో యథార్థత ఉంది. ఎప్పటికైనా ఒక్కసారి ఆయన చూస్తే చాలు, ఆయన చూసి చచ్చిపోతే చాలు. అంతే కదండి. ఎవరి మీదైనా మనకి అమితమైన అభిమానం ఉందనుకోండి, ఏమనుకుంటాం చెప్పండి? ఒక్కసారి అతన్ని చూసి చచ్చిపోతే చాలు. ఇప్పుడు యేసుప్రభువును కూడా ఒక్కసారి చూస్తే చాలు, జస్ట్ ఆయన్ని కలిస్తే చాలు అనే ఆశతో బ్రతుకుతున్న ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు ఆ రోజుల్లో. అదృష్టం తలుపు తట్టినట్టు ఆ దారి గుండా పోతున్నాడట. ఇప్పుడు మళ్ళీ యేసుప్రభువును చూసే ఛాన్స్ అతనికి లైఫ్లో వస్తుందా ఆ రోజు మిస్ అయితే? అది అతనికే తెలుసు. ఇప్పుడు వన్స్ మిస్ అయితే మళ్ళీ లైఫ్లో నేను ఆ యేసయ్యని చూడలేను, ఆయన మళ్ళీ ఇటుగా వస్తాడన్న గ్యారంటీ లేదు, ఆ టైంకి నేను ఇక్కడ ఉంటానన్న గ్యారంటీ కూడా లేదు. దిస్ ఈజ్ ఏ వండర్ఫుల్ ఛాన్స్ టు మీ అనుకున్నాడు. ఇది చాలా అత్యద్భుతమైన అవకాశం ఫర్ మీ, చాలా గొప్ప అవకాశం వచ్చింది నాకు. సో ఇప్పుడు నేను ఏం చేయాలి? ఎస్, నేను దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి, నేను దీన్ని యూజ్ చేసుకోవాలి. ఒకవేళ నేను ఈ సమయాన్ని మిస్ అయితే మళ్ళీ దొరకదు. అప్పుడు మనకేం గుర్తురావాలి తెలుసా? ఇదే అనుకూల సమయం అన్నది గుర్తురావాలి.
ఏది గుర్తు రావాలి? ఇదే అనుకూల సమయం అనే మాట గుర్తు రావాలి. ఇదే అనుకూల సమయం. వదిలేసామా మళ్ళీ యేసుప్రభు దొరకపోవచ్చు. వదిలేస్తే యేసుప్రభు దొరకపోవచ్చు. ఎందుకంటే ఆయన చాలా బిజియెస్ట్ పర్సన్, వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు కానీ మిస్ అయ్యాడా మళ్ళీ దొరకడంతే, మళ్ళీ దొరకడు. మరి ఏం చేయాలి? అతని దగ్గర ఉన్న ఒకే ఒకటి, చుట్టుపక్కల ఉన్న హెల్ప్ అడిగితే, బాబు కొంచెం యేసుప్రభుని పిలవడు బాబు యేసుప్రభుని పిలవడు బాగుండే. ఎవడు పిలుస్తాడు? ఎవ్వరు పిలవడు. బాబు నన్ను కొంచెం ఎత్తి పట్టుకున్నాడా, తీసుకెళ్ళండి బాబు, డబ్బులు ఇస్తాను. ఏమేమో డబ్బులు ఈయన చిల్లర అనుకుంటున్నాడు. సో డబ్బులు ఇచ్చే ఛాన్సే లేదు. ఈయనిచ్చే డబ్బులకి ఆశపడి ఎవడో ఆయన మోసుకుని వెళ్ళాడు ఉండడు. ఎందుకంటే చాలా చోట్లట గుడ్డి వాళ్ళ దగ్గర డబ్బులు కొట్టేస్తుంటారట. ఇది పచ్చి నిజం. సిటీల్లో చాలామంది గుడ్డి వాళ్ళు అడుక్కుంటారు కదా పాపం. వాళ్ళు 10, 5 లేకపోతే 20 లేకపోతే ఒక్కొక్కడు బాగా జాలిపడి 100, ఒక్కొక్కరు బాగా జాలిపడి 500 కాగితాలు ఇచ్చేస్తుంటారట వాళ్ళకి. ఎవరో కనికరం కలిగి ఆయన ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తాడు వెంటనే, అరే పాపం ముసలాయన గుడ్డితనంతో ఉన్నాడని చెప్పి ఒక 500 కాగితం చేతిలో పెట్టేశాడు అనుకోండి. ఈ పక్కన ఉన్నటువంటి కేడీలు దొంగలు ఈ అడుక్కునే వాళ్ళ దగ్గర కూడా డబ్బులు కొట్టేసి నీచులు ఉంటారట సిటీస్లో. అక్కడక్కడ తాగుబోతులు కొంతమంది స్పెషల్గా ఉంటారట. వాళ్ళు కూడా ఈ అడుక్కునే వాళ్ళ దగ్గర డబ్బులు కొట్టేసి వెళ్ళి బ్రాందీ షాపులో తాగేస్తారు. చీట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. పాపం వాళ్ళకి తెలియదు. కొంతమందికి తెలుస్తుంది, గుడ్డి వాళ్ళకి కొంతమందికి తెలియదు. ఆ కాగితం ఎంతో పట్టుకుని కొంతమంది చెప్పగలుగుతారు, కొంతమంది చెప్పలేరు. కొత్త నోట్లు వచ్చాక అసలు చెప్పలేరు వాళ్ళు. ఇంకా టైం పడుతుంది వాళ్ళకి. ఎప్పటికో ప్రాక్టీస్ అయితే తెలుస్తుంది. వాళ్ళ దగ్గర కూడా డబ్బులు కొట్టేసి 10 రూపాయలు ఇచ్చి 100 తీసేసుకునేవాళ్ళు. లేదా జేబులో బలవంతంగా లాక్కుని పారిపోతే వీళ్ళు తరమలేరు కదా. చేతిలో లాక్కుని పారిపోతే లేదా బొచ్చెలో లాక్కుని తీసుకొని పారిపోతే తరమలేరు కదా. కానీ ఆ కర్మ వెంటాడుతూనే ఉంటుంది. ఆ శిక్ష ఊరికే పోదు. అది వాళ్ళకి నష్టమే తప్ప లాభమేమీ కాదు. అలాంటి వాళ్ళ దగ్గర దోచుకునేవాడు ఎప్పటికీ బాగుపడ్డు. వాడు కుటుంబం బాగుపడదు, వాడు బాగుపడ్డు. సో అలాంటి దుస్థితిలో ఉన్న ఈయన డబ్బులు ఏమి ఇవ్వగలడు, ఏమి చేయగలడు? అప్పుడు ఇతనుకున్న ఎబిలిటీ ఏంటో ఇతను గుర్తొస్తుంది. నాకున్న సామర్థ్యం ఏంటి? ఇప్పుడు యేసు ప్రభువుని నా సొంతం చేసుకోవడానికి, యేసు ప్రభువుని నా దగ్గరికి పిలుచుకోవడానికి నాకున్న ఎబిలిటీ ఏంటి? వాట్ ఆర్ మై ఎబిలిటీస్? అంటే దేర్ వాజ్ ఓన్లీ వన్ ఎబిలిటీ. వాట్ ఈస్ దట్? ఏం చేయగలడు? హీ కెన్ షౌట్. అతను అరవగలడు, కేక వేయగలడు, గట్టిగా పిలవగలడు. అప్పుడు పిలుస్తున్నాడట. ఏమని పిలుస్తున్నాడు చూడండి. అది అసలు మిస్టేక్. ఏం పిలిచాడు? ఒక గుడ్డోడు ఆయనని క్రీస్తుని అంగీకరించాడు. కానీ కళ్ళున్నోళ్ళు ఆయన క్రీస్తుని ఇంకా అంగీకరించలేకపోయారు. దట్ వాజ్ ద బిగ్గెస్ట్ డిఫరెన్స్. వాళ్ళకి వీళ్ళకున్న బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఏంటంటే, ఒక గుడ్డోడు వచ్చింది రాజే, మా రాజు వచ్చేసాడు. రాజు అంటే కత్తి పట్టుకుని పీకలు నరుక్కుంటూ రాజ్యాలు ఆక్రమించుకుని భూములు పనిచేసేవాడు కాదు. సరికొత్త రాజును ప్రపంచం చూడాలని దేవుడు అనుకున్నాడు. కాబట్టి రాజు అంటే మీ ఆకలి తీర్చేవాడు, రాజు మీ బాధల్ని తీర్చేవాడు, రాజు మీ కష్టాలని తీర్చేవాడు, రాజు మీ మధ్య అద్భుతాలు జరిగించేవాడు, రాజు మీ బ్రతుకుల్లో సూచక్రియలు జరిగించేవాడు, రాజు మీరు ఊహించని సంఘటనలు మీ జీవితంలో జరిగించడానికి ముందుకొస్తున్నవాడు. అలాంటి రాజును మునుపెన్నడూ ఈ ప్రపంచం చూడలేదు, ఇక మీదట చూడబోదు. అలాంటి రాజుగా నా కుమారుడైన దావీదు కుమారుడుగా రాబోతున్నాడు. హి వాస్ ద మెస్సియా. అది గుర్తించిన వాడు ఈ గుడ్డివాడు, ఈ బర్తిమయి. దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలు పెట్టెను. ఏం చేస్తున్నాడు? కేకలు అరుపులు, పెద్ద పెద్ద గావు కేకలు పెడుతున్నాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా నన్ను కరుణించు, దావీదు కుమారుడా ప్లీజ్ సేవ్ మీ అని అరుస్తున్నాడట. ప్లీజ్ హియర్ మీ అని అరుస్తున్నాడు. నీ కరుణ నా పట్ల చూపించు, నన్ను కరుణించు అని ప్రాధేయపడుతూ అరుస్తుంటే ఆ అరుపులు జనసమూహానికి ఎలా ఉన్నాయంటే చికాకు తెప్పిస్తున్నాయి. అప్పుడు వెంటనే ఏమన్నారట? ఊరుకో అన్నారట. ఊరుకో అని ఏం చేశారట? అనేకులు వారిని గద్దించిరి. ఆ గద్దించడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే ఆ సౌండింగ్ వాళ్ళకి నచ్చట్లా. ఏంటా సౌండింగ్? దావీదు కుమారుడా అంటే అస్సలు కిట్టదు వాళ్ళకి. నువ్వేమైనా అనుకో, ప్రవక్త అను, కడుపు చల్లగా ఉంటుంది. మాకు అద్భుతాలు చేయవాడా, మాకు కడుపు చల్లగా ఉంటుంది.
అనేక మంది ప్రవక్తలలో ఒక ప్రవక్త, మాకు హ్యాపీగానే ఉంటుంది. కానీ సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, రాజుగా వచ్చినవాడా, దానియేలు ప్రవచనాలకు నిలువెత్తు నిదర్శనమైనవాడా, ప్రవక్తలందరి ప్రవచనాలకు నిలువెత్తు నిదర్శనమైనవాడా, నిలువెత్తు రూపంగా మా మధ్యకు వచ్చినవాడా, మెస్సియా అన్నావా? శాస్త్రులు కానీ, పరిసయ్యులు కానీ, ఆర్థడాక్స్ యూదులు కానీ, ఆ సంప్రదాయవాదులు కానీ ఎవ్వరు కూడా దానిని అంగీకరించడానికి ఇష్టపడే గుంపులో లేరు. ఇప్పుడు దావీదు కుమారుడా అనగానే చుట్టుపక్కల ఈ గుడ్డోడి కొవ్వెక్కువైపోయింది అనుకుంట. మరి ఏమనుకుంటారు? ఈ గుడ్డోడై ఉండి ఏదో పెద్ద తెలిసిపోయినట్టు ఈయన మెస్సియా అని పిలుస్తున్నాడు. వీడు నోర్మై దావీదు కుమారుడు ఊరుకో అంటున్నారు. అంతేగాని దావీదు కుమారుడు అని అరుస్తున్న వాని పిలుపును ఎక్కడికి చేరనివ్వట్లేదు? యేసు ప్రభు దగ్గరికి చేరనివ్వట్లేదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పాయింట్ మీరు నేర్చుకోవాలి. మీరు ప్రభువు దగ్గరకు వెళ్ళాలనుకున్నప్పుడు సాతాను అనేక విధాలుగా మనల్ని ఆటంకపరుస్తూ ఉంటాడు. చాలా సందర్భాలలో ప్రభువును హత్తుకొనకుండా సాతాను మనల్ని ఆటంకపరుస్తూ ఉంటాడు. ప్రభువు చెంతకు చేరనివ్వకుండా సాతాను మనల్ని ఆటంకపరుస్తూ ఉంటాడు. సత్యం యొద్దకు చేరనివ్వకుండా సాతాను మనల్ని ఆటంకపరుస్తూ ఉంటాడు. సత్యానికి దగ్గర అవ్వనివ్వకుండా సాతాను మనల్ని ఆటంకపరుస్తూ ఉంటాడు. దేవుని పని చెయ్యనివ్వకుండా సాతాను మనల్ని ఆటంకపరుస్తూ ఉంటాడు. రకరకాలుగా సాతాను మనల్ని ఆటంకపరుస్తాడు. అందులో మంచిగా అయినా ఆటంకపరచవచ్చు, చెడ్డగా అయినా ఆటంకపరచవచ్చు. ఊరుకో అంటాడు. ఒక మాట గుర్తు చేస్తాను చూడండి. సరిగ్గా 2009లో నేను మారు మనసు పొందిన తర్వాత, బైబిల్ ధ్యానించడం మొదలుపెట్టిన తర్వాత నా మనసు ఎందుకో పరిపర విధాలు పోతుంది. నేను సేవలోకి వెళ్ళాలి, సువార్త చెప్పాలి, వాక్యం ప్రకటించాలి, నాకు తెలిసిన జ్ఞానాన్ని అనేకులకు పంచాలి, నేను ఎలా ఆగిపోకూడదు అని నా మనసు నన్ను ప్రేరేపిస్తుంది. అలా ప్రేరేపిస్తున్నటువంటి టైంలో నేను అప్పటికే మరి ఫైనాన్స్ బిజినెస్ చేసుకునేవాడిని కదా. ఇప్పుడు 2 పడవల మీద కాలేయటం వీలు పడదు కదా, మానేసి ఇటు వచ్చేయాలి. ఇటు వస్తే కష్టం, అటే ఉండిపోతే సుఖం. ఇప్పుడు సడన్గా ఇటు వస్తే మీరు ఎవరు అప్పుడు నాతో లేరు, నేను అప్పుడు ఒంటరిని కదా. సో ఎవరు నాతో లేరు, నేను ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అంత ఈజీ కాదు. అప్పుడు సంఘం లేదు, నేను ఎవడికి తెలియదు, ఐఎమ్ సింగిల్. సో అలాంటి పొజిషన్లో ఉన్నప్పుడు నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే, మొత్తం మీద ఏదైతే అది అవుతుంది, వ్యాపారానికి ఫుల్ స్టాప్ పెడదాం, మనం చేయలేం, ఫైనాన్స్ బిజినెస్ మానేసి మనం సేవలోకి అడుగు పెడదాం అని నిర్ణయం తీసుకున్నప్పుడు ఊరుకో అన్నారు చాలామంది నన్ను. నిజంగానే ఊరుకో బుద్ధిగా లేదట నీకు, ఇలా పిచ్చి నిర్ణయాలు ఎవడ తీసుకోడు. ఎవడైనా కూర్చుని కొమ్మని నరుక్కుంటాడా? ఎవడైనా చేసేదాన్ని మానుకుని ఇందులోకి వెళ్తాడా? కేర్ ఆఫ్ అడ్రస్ లేకుండా అయిపోతావు, కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ అయిపోతావు. అసలు ఏముంది అసలు నీకు? ఎవడ పిలుస్తాడు నిన్ను? ఎక్కడికి వెళ్తావు నువ్వు? ఎవడికి వాకింగ్ చెప్తావు? నీకే దిక్కు దివానం లేదు. చేస్తున్న వ్యాపారం మానేసి ఎవడం చేస్తాడా? నువ్వు హ్యాపీగా వ్యాపారం చేసుకుంటూ ఒక ఆదివారం చెప్పుకో, ఎవడొద్దన్నాడు. మిగిలిన 6 రోజులు చక్కగా నువ్వు చేసుకునే లైన్లన్నీ చేసుకో. ఇది నాకు వచ్చిన సలహా. నేను అది వినున్నాను అనుకోండి, మీరు చెప్పండి ఎలా ఉండేది పరిస్థితి? అది నేను విన్నానండి, అది నేను వినేశాను. ఊరుకో అంటే ఊరుకున్నాను. ఎలా ఉండేది పరిస్థితి? ఎలా ఉండేదా? కాదు కదా. సో అంటే దేవుని నిర్ణయం ఒకటైతే మానవుల నిర్ణయం మరొకటి అవుతుంది. అందుకే ఆత్మ ప్రేరేపణకు తప్ప మనుష్యుల ప్రేరేపణకు కొన్ని సందర్భాలలో లోబడకూడదు. ఇతన్ని నువ్వు ఊరుకో అని తొక్కేస్తున్నారు. రథంలో రగులుతున్న మంటని ఆ చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? తొక్కేస్తున్నారు, అనిచేస్తున్నారు. నువ్వు ఊరుకో, ఆపేయి, నోరు మొయ్, డోంట్ షౌట్ అంటున్నారు. ఒకవేళ అతను అరవలేదనుకోండి, ఈయన చెవులలోకి వెళుతుందా? వెళ్ళదు. అప్పుడప్పుడు మన వాళ్ళు కూడా చెప్తారు, అడక్కపోతే అమ్మ కూడా ఏం పెట్టదట, అన్నం పెట్టదట. సో ఇప్పుడు యేసు ప్రభు ఒక మాట అన్నాడు, నా యొద్దకు వచ్చి వానిని నేను ఎంత మాత్రము త్రోసివేయను. ఫస్ట్ మనమే వెళ్ళాలి, ఆయన రాడు. ఆయన అలాగే వెళ్ళిపోతుంటాడు అంతే. ఆయన వస్తాడు, ఎలాగా? ఆయన వస్తాడు అలాగే వెళ్ళిపోతుంటాడు. నీకు కనబట్టంగా ఉంటుందా?
నువ్వు వెళ్ళాలి, అప్పుడు గుర్తించాలి. ఇప్పుడు కూడా చూడు, అప్పుడప్పుడు మనకు పోస్టర్ కనబడుతుంటుంది, వెళ్ళాలి సభకి. అప్పుడప్పుడు టీవీలో కనబడుతుంటుంది, కాసేపు నిలబడాలి, మార్చేయకూడదు రిమోట్. అప్పుడప్పుడు ఫోన్లో కనబడుతుంటుంది, ఎందుకు మనకిది అని తీసేయకూడదు. అలా చేస్తే చాలా మిస్ అయిపోతాం. ఒకరోజు ఒక చెల్లెమ్మ నాతో చెప్పింది, నిజంగా చెప్తున్నాను, జరిగింది. ఆ చెల్లెమ్మ ఏం చెప్పిందంటే, చాలాసార్లట యూట్యూబ్లో నా ఫేస్ చూసిందట, కానీ ఏ రోజు ఒక్కసారి కూడా వీడియో ఓపెన్ చేయలేదట. నిజం, చాలాసార్లు చూశాను అన్నయ్య, నా కళ్ళ ముందు అలా కనబడేది, స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోయేదాన్ని తప్ప ఏనాడు ఒకసారి కూడా ఓపెన్ చేయలేదు నేను. కానీ ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్, అది అన్యురాలు, ఈయన మీ మతమోడే అని చెప్పి పంపించిందట. ఎవరి మతమోడు? ఎవరి మతమోడు? మీ మతమోడే. కానీ ఈ మెసేజ్ చాలా బాగా చెప్పాడు, మరి నీకు తెలుసో తెలీదో కానీ ఇతను మీ మతమోడే అని చెప్పి పంపించిందట. సో అప్పటికి తను ఏదో డిప్రెషన్లో ఉందో, సంథింగ్ ఏదో బాధలో ఉందో తెలియదు, కానీ అప్పుడు మా మతమోడే కదా అని ఓపెన్ చేసినట్టు. సరే అని చెప్పేసి ఓపెన్ చేసిందట. అలా ఓపెన్ చేయడం ఆ రోజు నుంచి ఇక వింటూనే ఉన్నాను అన్నయ్య. పాతవే కొత్తవే, పాతవే కొత్తవే, కొత్తది ఇంకెప్పుడు వస్తుందా అన్న ఆశతో ఎదురు చూస్తూ ఉంటాను. అలా కనెక్ట్ అయిపోయాను ఈ మెసేజ్లకి నేను. అప్పుడు అనుకున్నాను, ప్రభువా ఇన్నాళ్ళు నా ముందు తిరుగుతున్నా, చంకలో పిల్లని పెట్టుకుని ఊరంతా వెతుక్కున్నట్టు నా సందేహాలు ఎన్నో నివృత్తి కాలేదు, నేను దేవునిలో ఎదగలేకపోతున్నానని బాధపడేదాన్ని. ఈరోజు సత్యంలోనికి రావడానికి ప్రభు నాకు కృప చూపించారు. ఎన్ని విషయాల్లో నేను మోసపోయాను, వాటన్నిటి విషయమై ఈరోజు నేను మేల్కొన్నానని నా చెల్లెమ్మ సాక్ష్యం ఇస్తుంటే నాకు చాలా ఆనందం అనిపించింది. అరే, దేవుడు చేసేటువంటి కొన్ని కార్యాలు మనకు అర్థం కావు, కానీ ఆయన ప్రణాళికలు మనం వర్ణింప సఖ్యము కానివి, వర్ణింప వీలు లేనివి. మనం ఎక్కడో ఉంటాం, ఆయన ఎక్కడో ఉంటాడు. అందుకే మన తలంపులకు ఆయన తలంపులకు, ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంటుంది. సో ఊరుకోమన్నప్పుడు ఇతను ఊరుకుంటే వర్క్ అవ్వదు. అందుకే చాలా సందర్భాల్లో అపవాది కూడా మనల్ని ఊరుకోమటదిగా, నువ్వు ప్రార్థన ఏం చేయక్కర్లేదు ఊరుకో, నువ్వు బైబిల్ చదవక్కర్లేదు ఊరుకో, నువ్వేం దేవుని సన్నిధికి వెళ్ళక్కర్లేదు ఊరుకో, నువ్వేం దేవుని కార్యాలు చేయక్కర్లేదు ఊరుకో, నువ్వే నిర్ణయం తీసుకోక్కర్లేదు ఊరుకో, ఆగిపో ఆగిపో ఆగిపో. ఆగిపోతే సాగిపోలేవు కదా, ఆగిపోతే ఎదగలేవు కదా, ఆగిపోతే గొప్ప స్థితిలోనికి వెళ్ళలేవు కదా, ఆగిపోతే ఉన్నతమైన స్థానాన్ని అధిరోహించలేవు కదా. అర్థమైందా? సో ఇప్పుడు ఆ గుడ్డివాడు ఆగిపోయాడు అనుకుందాం కాసేపు. శాశ్వత కాలం ఎలా ఉండాలి అతను? వాళ్ళ మాటలు విని ఆగిపోయి ఉంటే, వాళ్ళ మాటలు విని ఆగిపోయి ఉంటే ఈ భరితమైన ఆయన శాశ్వత కాలం ఎలా ఉండాలి? అతను గుడ్డివాడిగానే ఉండాలి. ఆ కళ్ళు రావు, ఏమీ రావు. అప్పుడప్పుడు మనకు కూడా రక్షణ పొందాలని ఉంటుంది సువార్త విన్నప్పుడు, కానీ ఎవరొకరు అంటారు, ఊరుకో నీకు రక్షణ ఏంటి ఈ వయసులో అంటారు. అప్పుడు మనం ఏం చేస్తాం? రక్షణను వాయిదా వేస్తాం, నిర్లక్ష్యం చేస్తాం. కొంతమంది అంటారు, పెళ్ళి అవ్వక్కర్లేదేంటి ఇంకా అంటారు. ఇంట్లో పిల్లలకు పెళ్లి చేయాలనుకోవట్లేదేంటి ఇంకా అంటారు. బంధువులు అవసరం లేదేంటి నీకు ఇంకా అంటారు. స్నేహితులు అవసరం లేదేంటి నీకు ఇంకా అంటారు. ఇలా పలు విధాల వెనక్కి లాగాలని చూసేవాడు అపవాది. దేవుడు పిలుపేమో మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది, దేవుడు పిలుపేమో మండుతూ ఉంటుంది, లోపల మంట పుడతా ఉంటుంది. నువ్వు లే నువ్వు చెయ్యి, నువ్వు వెళ్ళు, నువ్వు చెయ్యి, నేను ఉన్నాను కదా, నువ్వు చెయ్యి. అయినా ఒక సత్కార్యం చేయటానికి, మనకు మంచి జరుగుతుంది అన్నప్పుడు వెనకడుగు వేయటం అది ఉత్తమమైన పని కాదు. మనకి మంచి జరుగుతుందని కంప్లీట్గా 100% మనకు తెలిసినప్పుడు వెనకడుగు వేయటం ఉత్తమమైన పని కాదు. ఇక్కడ అతను పిలిస్తే యేసయ్యకు ఆ పిలుపు వినబడితే ఇతనికి రక్షణ తప్ప, ఇతనికి మేలు తప్ప ఎలాంటి కీడు లేదు. ఇంకొంచెం గట్టిగా అరిచినా అక్కడ నష్టం ఏమీ లేదు. ప్రభువు చెవులలోనికి ఇతని స్వరం వెళ్ళాలి, ప్రభువుకి ఇతని విజ్ఞాపన ధ్వని వినబడాలి, ప్రభు ఇతని కన్నీటిని గుర్తించాలి, ప్రభు ఇతని ఆవేదనను గుర్తించాలి, ప్రభు ఇతని వేదనను గుర్తించాలి, ప్రభు ఇతని సమస్యను తీర్చాలి. అందుకే మొరపెడుతున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు, వెళ్ళిపోకయ్యా బాబు, వెళ్ళిపోకయ్యా. ట్రైన్ వెళ్ళిపోతే ఇంక మళ్ళీ దొరకదన్నప్పుడు ఎంత బాధగా ఉంటుందండి. ఆ ప్రయాణం మనకి ఇంపార్టెంట్ అయినప్పుడు, ఆ ప్రయాణం మనకి ఇంపార్టెంట్, అది వెళ్ళిపోతే ఇంక ఏ దారి లేదన్నప్పుడు మనం ఏమైపోతాం? గిలగలా కొట్టుకుంటాం. అదొక్కటే దారి, ఇంకా మనకి జీవితంలో మళ్ళీ దారి దొరకదు అనుకున్నప్పుడు అది వెళ్ళిపోతే ఎంత వేదన చెందుతామో, ఎంత బాధపడతామో కదా.
యుద్ధం జరుగుతున్న ప్రాంతంలో మనుషులందరినీ తరలించడానికి ట్యాంకర్లు వస్తున్నాయి అన్నప్పుడు లాస్ట్ బండి వెళ్ళిపోయిందిరా బాబు, నువ్వు ఇంక ఇక్కడే ఉండి యుద్ధంలో చచ్చిపోవాలంటే అతగాడు ఎంత ఏడుస్తాడో, అయ్యో నాకు వచ్చినటువంటి వండర్ఫుల్ ఆపర్చునిటీ మిస్ అయిపోయింది అని ఎంత బాధపడతాడో. ఇప్పుడు యేసు ప్రభు ఆ పిలుపుకు అందకుండా దూరంగా నడుచుకుని వెళ్ళిపోయిన ఈ భరితమయ జీవితం కూడా అలాగే దుఃఖంలో దుఃఖసాగరంలో మునిగిపోతుంది తప్ప అతనికి ఇంకెలాంటి ప్రయోజనం ఉండదు. అయినా కూడా ఊరుకోలేదట. ఎంత తొక్కేద్దామని చూస్తున్నా ఇంకా గట్టిగా అరుస్తున్నాడు. ఇంకా తొక్కేద్దాం అనుకుంటున్నారు, ఇంకా గట్టిగా అరుస్తున్నాడు. ఇంకా తొక్కేద్దాం అనుకుంటున్నారు, ఇంకా గట్టిగా అరుస్తున్నాడు. ఒక మాట చెప్తాను సంగమా, గుర్తుపెట్టుకోండి. మీ విశ్వాస జీవితంలో అనేక మంది మిమ్మల్ని తొక్కేయాలని చూస్తారు, అనేక మంది మిమ్మల్ని శ్రమలకు గురి చేయాలని చూస్తారు, అనేక మంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తారు, అనేక మంది మిమ్మల్ని బాధ పెట్టాలని చూస్తారు. నా నిమిత్తము మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకొనుడి అన్నాడు ప్రభు. మనకి ధైర్యాన్ని నింపారు మన హృదయంలో. చాలా చోట్ల మీరు పనిచేసే చోట కావచ్చు, మీ ఆఫీసుల్లో కావచ్చు, మీ ఉద్యోగాలు చేసే చోట కావచ్చు, మీరు వ్యాపారం చేసే చోట కావచ్చు, లేదా మీ కుటుంబాల్లో కావచ్చు, మీ బంధువర్గంలో కావచ్చు, మీ స్నేహితుల్లో కావచ్చు, మీ చుట్టుపక్కల వాళ్ళలో కావచ్చు, మీ చుట్టూ ఉన్న పరిస్థితులు కావచ్చు, అనేక విధాలుగా మిమ్మల్ని శోధించడానికి అపవాది మీ మీద అగ్నిబాణాలు వేస్తూ ఉండొచ్చు. ఎందుకంటే నువ్వు దేవునిలో ఎదగకూడదన్నదే వాడి యొక్క ఆశ. నువ్వు దేవునిలో బలాన్ని పొందకూడదన్నదే వాడి యొక్క కోరిక. నీ ద్వారా దేవుని కొరకు గొప్ప కార్యాలు జరగకూడదన్నదే వాడి ఆశ. అందుకే ఒకనాడు ఏలియాని ఎలాగైతే తగ్గించేశాడో భయపెట్టేసి, లేదా అంత గొప్ప ఏలియా చల్లారిపోయాడు, అగ్నిపర్వతం లాంటి వాడు చల్లారిపోయాడు. ప్రభువా నా ప్రాణం తీసుకొని స్థితికి దిగజారి చేశాడు అపవాది. అదే మాదిరి నిన్ను నన్ను కూడా ఏదో విధంగా డిస్క్రిమినేట్ చేసి, ఏదో విధంగా నిన్ను వంచించి, ఏదో విధంగా నేను బాధించి, 10 మందితో 10 మాటలు అనిపించి ఆయన తీసేసుకుంటే ఏమైపోతావు తెలుసా? కృంగిపోతావు. మాటల వల్ల కృంగిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. మాటల వల్ల కృంగిపోవడం అనేది నీ చేతకంతనం, వాళ్ళ చేతకంతనం కాదు. గుర్తుపెట్టుకో, మాటలు అనటం వరకు వాళ్ళ బాధ్యత, తీసుకోకపోవటం నీ బాధ్యత. అర్థమైందా? మాటలు అనటం వరకు వాళ్ళ బాధ్యత, తీసుకోకపోవడం నీ బాధ్యత. సో కాబట్టి కుక్క మురిగింది అనుకోండి, ఎలా తీసుకుంటాం మనం? చెప్పండి. అమ్మా ఎర్రగుంది కుక్క, నల్లగుంది, 2 సార్లు మురిగింది, తోగ్గోడ ఊపింది, మూతి పైకెత్తి మరీ మురిగింది, తరుగుకుంటూ వచ్చింది, నా బండి వెనక పరిగెత్తుతూ మురిగిందని ఇంటికి వెళ్ళి అన్నం మానేసి అలా బాధ పెట్టుకుని అలా కృంగిపోతూ, అన్నం తినంటే నాకు వద్దు, మంచినీళ్ళు తాగ నాకు వద్దు అంటావా? ఎందుకంటే ఇప్పుడు అది మొరిగేసింది, అలాగే ఎక్కడికో పోయింది ఆ వీధిలో, దాన్ని తీసేసుకుని, పీకేసుకుని, లాగేసుకుని, బట్టలు చించేసుకుని అంత అవసరం ఏముంది చెప్పు? కుక్క మురిగింది, వదిలేయి. కుక్క మురిగింది, వదిలేయి. దాన్ని అసలు తీసుకోకూడదు. అసలు నువ్వు ఆ కుక్క మురిగింది అన్నది పట్టించుకుని ఉంటే కుక్కకి ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు. అక్కడ కుక్కలకు కూడా ఇస్తావా ఇంపార్టెన్స్? నో. కుక్క మురిగిందని షూట్ చేసుకుని దగ్గర పెట్టుకుని బౌ అందా, బౌ అందా, ఎన్నిసార్లు బౌ అంది, ఎన్నిసార్లు బౌ అంది అని లెక్కలేసుకుని కూర్చుంటావా? అసలు కుక్క అది అలా మురుగుతుంది, దాని స్వభావమే అది, దాని నేచర్ అది. గెట్ లాస్ట్. ఎందుకు సాతాను ఎలాంటి ప్రయత్నాలు చేస్తారంటే మిమ్మల్ని తొక్కేయాలి. మీరు ఎదగకూడదు దేవునిలో, మీరు దేవునిలో ఎదగకూడదు, మీరు ఫలాభివృద్ధి పొందకూడదు, మీ నేల చుట్టూ ఎండిపోవాలి, మీరు నీరు పీల్చుకోకూడదు, అంటే మీలో ఆ పరిణతి రాకూడదు. గుర్తుపెట్టుకోండి, ఎన్ని శోధనలు వచ్చినా సరే దేవుణ్ణి సమీపించటం మానకూడదు. అప్పుడే నువ్వు మేలు పొందుకుంటావు. ప్రియమైన దేవుని సంగమా, ఎన్నైనా రాని, ఏమైనా జరగని, ఎలా తొక్కేయాలని చూడని, ఎలాంటి పరిస్థితులు రాని, ప్రభువా దావీదు కుమారుడా నన్ను ప్రభువా కరుణించు, ప్రభువా వెళ్ళిపోకు బాబు, రా బాబు నీ వైపే చూస్తున్నాను, నిన్ను తప్ప. ఈ అరుపులు వీళ్ళకి ఊరుకోమంటున్న మాటలు ఏ వినపడట్లేదు అతనికి. అతని పని అతనిదే. మురుగుతున్నారు పక్క నుండి, ఊరుకో, షటప్, ఎవడొచ్చి కొట్టినా కొడతాడు. అయినా అసలు ఏం పట్టించుకోవట్లా. నేను గురి వద్దకే పరిగెత్తుతున్నాను అన్నట్టుంది అక్కడ. ఎక్కడికి? ఇప్పుడు గురి ఏది? బాబు, యేసు బాబు, రా బాబు, ఇక్కడికి రా బాబు. అరవాలి, గట్టిగా అరుస్తున్నాడు, గట్టిగా, మరీ ఎక్కువగా. వీళ్ళు వద్దన్న కొలదే ఇంకా గట్టిగా అరిచారట. పాపం ఎంత గట్టిగా గొంతు చించుకుని అరిచుంటాడో. అంటే అతడు అక్కడ గొంతు చించుకుంటున్నాడు, మన హృదయాలు చించుకోవాలి.
కొన్ని సందర్భాల్లో మన జీవితంలో పట్టుదల కలిగి ప్రార్థన చేయం, విసుకక ప్రార్థించమంటాడు. ఏం చేయక? విసుకక ప్రార్థన చేయి, పట్టుదల కలిగి ప్రార్థన చేయంటాడు. కానీ మనం ఏం చేస్తామంటే ఆ శోధన కాలమున, ఆ వేదన కాలమున, ఆ సమస్య తీవ్రతరమైన పరిస్థితుల్లో మనల్ని మనం తగ్గించేసుకొని అప్పటికే 4 సార్లు చేశాను ప్రార్థన. ప్రభు అనుకుంటాడు 5వసారి నువ్వు ప్రార్థన చేసిన వెంటనే నేను శాంక్షన్ చేస్తాను, నీ ఓర్పుకు మెచ్చి అనుకుంటాడు. నువ్వు ఎక్కడి దాకా వెళ్ళి ఆగిపోతావు? 5లో ఉంది నీకు ఆశీర్వాదం, నువ్వు ఎక్కడికి వెళ్ళి ఆగిపోతావు? 4 దగ్గర ఆగిపోతావు. అర్థమైందా? అది ఈరోజు ఉన్నటువంటి మైకం, సాతాను కమ్మించే మైకం. 5లో ఆశీర్వాదం పెట్టుకొని 4కి విసిగిపోయావంటే 5 దగ్గర ఉన్న ఆశీర్వాదాన్ని నువ్వేమైనట్టు? కోల్పోయినట్టు. అందుకే ఎప్పుడూ కూడా నీకు ఎంతమంది వెనకుండి ప్రోద్బలం, అరే అలా కాదు, ఇలా కాదు, ఇలాగ ఎంతమంది తొక్కేద్దామని చూసినా గురి వద్దకే పరిగెత్తాలి. కావాలంటే మా నాన్నగారిని అడగండి, మా అన్నయ్యని అడగండి, నాకు ఎంత సలహాలు ఇచ్చారంటే వాళ్ళు 2009లో. రే పిచ్చి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒక సంఘటన జరిగింది ఎర్నగూడెం దగ్గరలో. నేను చిన్న క్రొత్త నిబంధన జేబులో పెట్టుకుని వెళ్ళేవాడిని లైన్కి. అప్పటికి కూడా పిచ్చిగా చదువుతున్నాను బైబిల్. జేబులో పట్టేసేంత కొత్త నిబంధన ఉండేది నా దగ్గర, జేబులో పట్టేసేంత. ఇప్పటికి ఉంది, నలిగిపోయింది, చిన్నది. అది అలా పెట్టుకొని చదువుకుంటూ ఉండేవాడిని అనమాట. బైక్లో వెనకాల కూర్చొని బిజినెస్ జరుగుతుండగా. సో ఈలోగా ఒకరోజు అక్కడ ఒక ఆయన ఒక పొద్దు తీసుకుని ₹1,00,000 పొద్దు తీసుకునేవాడు మా దగ్గర. ఆయన చూసి అన్నాడు, ఏమండి రెడ్డి గారు మీరు ఇదా అన్నాడు, ఏదో కుష్ఠోని చూసినట్టు. నాకు ఎందుకో కాసేపు అర్థం కాల, ఏంది ఇలా అంటున్నాడు ఇంత దారుణంగా. అతను ఏదో సంస్థలో ఉన్నాడులేండి అప్పటికే. ఏంటి మీరు ఇదా అన్నాడు. అన్నాను, మీరు ఇదని తెలిస్తే మీ దగ్గర అసలు పొద్దు తీసుకోబోతును కదా అన్నాడు. అప్పటికే నేను బాగా వంకర, నువ్వు ఇదని తెలిస్తే నీకు అసలు పొద్దు ఇవ్వకపోతును కదా. వచ్చే వారానికి కోపం ఫుల్ వచ్చేసింది ఆడికి. మొత్తం బ్యాలెన్స్ ఎంత కట్టాలంతా ₹1,00,000 పొడికి కట్టేశాడు. మా పార్ట్నర్ ఉంటాడు మా ఊరే. పాపం వాడు అలా కాదండి అంటే, ఏం కాదు నాకు వద్దు ఇంకోటి దగ్గర తీసుకుంటా. పోరా నువ్వు ఇచ్చేది కటే అని ఒక కాగితం చింపి బయట పోండి అంతే. విషయం మా అన్నయ్య దాకా వచ్చేసింది. సుధాకర్ ఇలా అయితే కష్టం మనోడు, ఎప్పుడు అది పైకి పెట్టి చూపించాలా? చదువుకోవచ్చు, కింద జేబులో పెట్టి చదువుకోవచ్చు కదా. వెనకాల కూర్చొని చదువుతా ఉన్నాడు. ఇప్పుడు ఎవరు చేయట్లేదు భక్తి, నువ్వు చేయట్లేదా? మా అన్నయ్యని, నువ్వు చేయట్లేదా భక్తి? ఈడేది పెద్ద గొప్పోళ్ళ ఫీల్ అయిపోతున్నాడు, లైన్ తగలడిపోద్ది కదా ఇలాగైతే అన్నాడు. సో అలాగ ఒక ఇష్యూ నడుస్తుంటే మా పార్ట్నర్లు మా అన్నయ్య అందరూ కూర్చొని, మరి ఏంటి అబ్బాయి ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అక్కడ ఉన్న వీళ్ళు మరి ఏం చేద్దామంటే, మరి మీరు చెప్పండి రా ఏం చేద్దాం అనుకుంటున్నారంటే, రేపటి నుంచి లైన్కి రావచ్చు కానీ బైబిల్ తేకూడదు అని ఒకడు, తెచ్చినా చదవకూడదు అని ఇంకొకడు. వీళ్ళు చెప్తుంటే నేను వెంటనే స్ట్రైట్ ఫార్వర్డ్ కదా లేచి, రేపటి నుంచి లైన్లకు వచ్చేది లేదు చచ్చేలేదు కానీ మీరు తీసుకోండి మొత్తం బిజినెస్, తేల్చిపడండి రా లెక్కలు అన్నాను. ఎలాగన్నాను, తేల్చిపడండి లెక్కలు, లైన్లో ఒకటి గుడ్లో లెక్కలు తేల్చిపడండి, ఎవరికి ఎంత వస్తుందో సెటిల్ చేసి పడండి, మీరు తీసుకోండి లేదంటే మనకి ఇచ్చేయండి, నేను మాత్రం వచ్చేది లేదు, గెట్ అవుట్ అన్నాను అంతే. ఆ రోజుతో కుండలో రాళ్ళు అడిపోయిన వీళ్ళందరికీ పిచ్చోడీడు కూర్చున్న కొమ్మను నరుకుంటున్నాడు. మేము ఏదో భయపడితే ఓకే అనేస్తాడు అనుకున్నాం, కానీ ఇటు ఇలా చేస్తాడు పిచ్చోడు అనేసరికి ఇంకంతే. నా చుట్టూ ఉన్న పరిస్థితులు మారిపోతున్నాయి, కానీ నా ధైర్యం ఎక్కడో ఒక ధైర్యం, నా ప్రభువు నన్ను విడువడు ఎడబాయడు, అదే కాపాడుకుంటూ వచ్చింది ఇప్పటి వరకు. ఆయన నిజంగానే నన్ను విడువలేదు, ఎడబాయలేదు. అనేక ప్రాంతాలకు అనేక మందికి బాప్తిస్మం ఇవ్వడానికి, వేలాది మందికి వాక్యాహారాన్ని పంచడానికి, జీవాహారాన్ని పంచడానికి ఎన్నికలైన నన్ను ఎన్నుకొని నిలబెట్టుకుని వాడుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆ రోజు నేను ఊరుకుని ఉండుంటే ఈరోజు నేను మీ మధ్యలో మీ అన్నగా ఈ పరిచర్యలో ఉండకపోయేవాడిని. గుర్తుపెట్టుకోండి. చాలామంది తొక్కేద్దామని, వద్దు బాబు, ఏది విశ్వాసమా వద్దు, భక్తి వద్దు, సంఘానికి వద్దు, సత్యానికి అసలు వద్దు, పరిచర్యకు వద్దు, పనికి వద్దు, ఆగిపో కానీ అప్పుడు ముందుకు సాగిపోవాలి తప్ప ఆగిపోకూడదు. ఎందుకో చెప్పనా? ఆగిపోమనే మనుష్యులు మనకి ఏ సహాయమూ చేయలేరు.
సాగిపోతున్న ఏ వ్యక్తి ఏ దేవుని వైపుకైతే మనం సాగిపోతున్నామో ఆ దేవుడు మనల్ని విడువడు, ఎడబాయడు. అది ఆయనకున్న ప్రేమ. కాబట్టి ఇప్పుడు ఇతని కేకలు యేసుప్రభు వారి చెవులలోకి వెళ్ళిపోయాయి. చెవుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన అంటున్నారు, చూడండి ఏమంటున్నారు, యేసు నిలిచి అది పీలుపు వచ్చేసిందట. ఏమొచ్చిందమ్మా? పీలుపు వచ్చేస్తుంది ఏదో రోజు మనకు కూడా. ఆ పిలుపే సువార్త వలనైన పిలుపు. ఆ తర్వాత జరిగేదే బాప్తిస్మం, ఆ తర్వాత జరిగేదే సంఘ ప్రవేశం, ఆ తర్వాత జరిగేదే ఎత్తుకు ఎదిగిపోవడం, చివరికి గమ్యం నిత్యజీవం. అది మన ప్రోగ్రెస్ రిపోర్ట్. అర్థమైందా? సో పిలుపు వచ్చిందట, రమ్మండి పిలిపించండి అనగానే అప్పుడు కూడా ఉన్నోళ్ళు ఏమంటున్నారట, ఇంకా రాజుగారు తలుచుకుంటే ఇంక కింద ఉన్నోళ్ళు ఏమనగలరు? సెలబ్రిటీ ఆగిపోయాడు, పిలిపించండి అన్నాడు. సెలబ్రిటీ ఆగిపోయి పిలిపించండి అంటే ఇక్కడ ఇంకా చుట్టూ ఉన్నోళ్ళు ఏమైనా ఆపగలరా? ఊరుకో ఊరుకో అన్నోళ్ళు మూతులకి ఏమి వేసుకున్నారు ఇప్పుడు? లాస్ట్లో పడిపోయే వాళ్ళకి ఊరుకో ఊరుకో అన్నోళ్ళే ఇంకా అంతే సైలెంట్ అయిపోయి ఇంకా ఆయనే పిలిస్తే మేము ఊరుకోమనేది ఏముందో మా మోకం అని ఏమంటున్నారు? ఇదిగో ధైర్యం తెచ్చుకో. మరి అప్పుడు దాకా ఏం తెచ్చుకో? ఇప్పుడు ధైర్యం తెచ్చుకోవాలా? మరి అప్పటి వరకు ఏం తెచ్చుకోవాలి? ధైర్యం తెచ్చుకో. ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్ట పారవేశాడట. చూడండి, ఇక్కడ కూడా మనకు ఒక ఆత్మీయ పాఠం ఛాయారూపకంగా నేర్పిస్తున్నాడు. ఆ పాత బట్టను ఏం చేశాడు అతను? నిజానికి గుడ్డోడికి చాలా ఇంపార్టెంట్ అండి. గుడ్డోడికి ఆ బట్ట చాలా ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు పడేస్తున్నాడంటే దాని అర్థం ఏంటి తెలుసా? కొత్త చీర వచ్చిందని పాత చీర పొయ్యిలో పడేయండి అన్నమాట. సామెతను కొంచెం రివర్స్లో చెప్తున్నాం. ఇప్పుడు ఎందుకు దానివల్ల నో యూస్? ఇప్పుడు నాకు ఆ పాత బట్టతో పని లేదు. ఆ బట్టను పారవేశాడట. ఆ బట్టను పారవేసి ఏం చేశాడంటే దిగ్గున లేచాడు. ఇది ఇంక అయిపోయింది. ఆహా ఓహో చాలా వచ్చేస్తున్నాయి కళ్ళు. ఆన్ ది వే కొత్త ప్రోడక్ట్ వస్తుంది, దగ్గరకు వచ్చింది ప్రోడక్ట్. కాసేపట్లో జిగ్మనే మెరుపులు వస్తాయి, నా కళ్ళు కనబడతాయి, నేను కూడా అందరిలా చూస్తాను. ఇక నేను దీన్ని గుద్దుకొని పడిపోక్కర్లా. ఇక నేను ఆ గోతులో ఈ గోతులో పడిపోయి బాబూ నన్ను లేవనెత్తండి అని కేకలు వెయ్యక్కర్లా. నా కాళ్ళకు ముళ్ళు గుచ్చుకోపోతుంటే, నా కాళ్ళకు రాళ్ళు గుచ్చుకుని గాయాలు అవుతుంటే అవి మానక చాలా రోజుల పాటు ఇబ్బందులు పడక్కర్లా. నా ముఖానికి దెబ్బలు తగిలించుకునేది రోజుతో ఆగిపోతుంది. నా సంకటములన్నీ తీరిపోబోతున్నాయి, నా సమస్యలన్నీ తీరిపోబోతున్నాయి, నా జీవితంలో గొప్ప మేలు జరగబోతోంది, నా ప్రభువు నన్ను ముట్టి స్వస్థపరచబోతున్నాడనే ఒక బలమైన ఆకాంక్షతో, బలమైన విశ్వాసంతో యేసు వైపు అడుగులు వేస్తున్న ఒక గొప్ప విశ్వాసి అక్కడ సాక్షాత్కరించట్లేదా ప్రియమైన దేవుని సంగమా? ఒక గొప్ప విశ్వాసి మన కనులో కనబడట్లేదా? అక్కడ యేసుక్రీస్తు వైపు నడుచుకుంటూ వెళుతున్నాడు. అలా వెళుతున్నప్పుడట యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత యేసు ప్రభు అన్నారట, నాన్న వాట్ యు వాంట్ టెల్ మీ. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నా దగ్గర నుంచి నువ్వు? వాట్ యు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మీ? టెల్ మీ. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నువ్వు? నీకేం కావాలి? వాట్ యు వాంట్ అని అడగగానే అతను అన్నాడట, బోధకుడా దృష్టి కలుగు చేయి ప్రభువా. ఇది మనకి ఏ పాఠాన్ని నేర్పిస్తుందో తెలుసా? ప్రభువా, నీ ధర్మశాస్త్రములోని ఆశ్చర్యకరమైన సంగతులను తెలుసుకున్నట్లు నా కన్నులు తెరువుము అన్నాడు మహాభక్తుడు ప్రార్థన చేస్తూ. నువ్వు కూడా బైబిల్ పట్టుకుని ఏమని ప్రార్థన చేయాలి తెలుసా? ప్రభువా, నా దినములు లెక్కించుటకు నాకు నేర్పు, నీ గ్రంథములోని లోతైన సత్యాన్ని అర్థం చేసుకొనుటకు నా మనోనేత్రాలు వెలిగించు ప్రభువా. మానవ నేత్రాలు కాదు ప్రభువా, ఈ నేత్రాలు కాదు ప్రభువా, లోపల అంతరంగిక నేత్రాలు ఉన్నాయి, వాటిని వెలిగించు ప్రభువా. నా కన్నులు తెరువు. యేసుక్రీస్తు వాళ్ళకి అర్థం కాకపోవడానికి గల ప్రధానమైన కారణం కొరింథీ పత్రికలో చెప్తాడు. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో, కొరింథీలకు రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయంలో
4వ వచనంలో ఒక అద్భుతమైన మాట వ్రాయబడింది చూడండి. ఎందుకు యూదులకు యేసు అర్థం కాలేదు? దావీదు కుమారుడా అంటే చచ్చిపోయేవారు వాళ్ళు. చచ్చిపోయేవారు. అయితే దావీదు కుమారుడు ఏంటి? ఆయన దావీదు కుమారుడు. చచ్చిపోయేవారు. లోపల నుంచి ఏదో తెలియని మంట. సత్యాన్ని ఒప్పుకోవడానికి మంట ఎందుకు? సత్యాన్ని ఒప్పుకోవడానికి మంట ఎందుకో? ఇది సత్యం అయినప్పుడు చచ్చినట్టు ఒప్పుకొని తీరాల్సిందే. దానికి మంట పడాల్సిన అవసరత లేదు. చూడండి వాళ్ళ గురించి ఏమని రాశాడో. దేవుని స్వరూపి ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము, ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా ఆ సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి ఈ మాంసపు నేత్రాలకు కాదు సుమి. ఏ నేత్రాలకని వ్రాయబడింది అక్కడ? వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేశాడట. ఏం కలుగజేశాడు? మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేశాడు. మాంసపు నేత్రాలకు కాదు, మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసాను. మనోనేత్రాలు మూసేశాడు. గుర్తుపెట్టుకోండి, మనోనేత్రాలు మూసేస్తే యేసుప్రభు మీకు అర్థం కాడు. మనోనేత్రాలు మూసేస్తే అసలు యేసుప్రభుని మీరు పిలవరు, కూర్చుంటారంతే అక్కడ. చచ్చిపోయి జీవితాంతం గుడ్డోడిగా అయినా చచ్చిపోతావు తప్ప యేసుప్రభుని పిలిచే సాహసం చెయ్యవు. పిలవడానికి నీకు మనసు రాదు. నా హృదయాధిపతిగా ఉండి నన్ను ఏలు ప్రభువా అని అడగలేవు. నా కన్నులు తెరువు ప్రభువా అని అడగలేవు. నా పాపాన్ని పరిహరించు ప్రభువా అని అడగలేవు. నా జీవితంలోనికి రా ప్రభువా, నన్ను ఉద్ధరించు ప్రభువా, నీ మేలులతో నన్ను తృప్తిపరచు ప్రభువా అని అడగలేవు. ప్రభువా నీ సంఘములో నాకు చోటి ప్రభువా అని అడగలేవు. చెప్పాను కదా ముందు వారం సంఘం అంటే ఎంత గొప్పదో, సంఘానికి ఉన్న ప్రాధాన్యత ఎంత గొప్పదో. మనం అనుకుంటాం బాప్తిసం పొందాం, వచ్చాం, కూర్చున్నాం, వెళ్ళిపోతాం. నో. దేవుని న్యాయ వ్యవస్థ, దేవుని రాజ్యాధికారము ఎక్కడ పొందుపరచబడిందో అదే సంఘం. అసలు ఈ సంఘంలోనికి స్థానం దొరికిందంటే ప్రభు రాజ్యంలోనికి మనం అడుగు పెడుతున్నామని అర్థం. ఎక్కడ నుండే మనం నిత్య జీవానికి వెళ్ళబోతున్నాం, గొప్పదైన మేలులు పొందుకోబోతున్నామని అర్థం. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, సంఘం అనగానేదో సరదాకు వచ్చిపోయేది కాదు బిడ్డ. సరదాకు వచ్చాం, కూర్చున్నాం, అయిపోయింది, చప్పట్లు కొట్టి వెళ్ళిపోయాం, ఇది కాదు సంఘం అంటే. సంఘము దేవుని రాజ్యానికి ప్రతీక. సంఘము దేవుని న్యాయ వ్యవస్థకు ప్రతీక. సంఘము దేవుని సన్నిధానానికి వెళ్ళటానికి ఒక ముంగుర్తు. దేవుని రాజ్యానికి ఒక గుర్తుగా ఇవ్వబడినదే సంఘం. ఎక్కడి నుంచే నిత్య జీవానికి పిలుపు. సో కాబట్టి అలాంటి గొప్ప పరిస్థితిలోనికి, అలాంటి గొప్ప స్థితిలోనికి మనల్ని నడిపించాలంటే మన కళ్ళు తెరవబడాలి కదా. కళ్ళు తెరిస్తేనే కదా వాస్తవాలు అర్థమవుతాయి. బైబిలు నల్లటి అక్షరాలు ఒక పుస్తకంలా కనబడుతున్నాయి, కానీ అందులో ఉన్న లోతైన జ్ఞానం అర్థం కావాలంటే ఈ నేత్రాలు, మాంసపు నేత్రాలు సరిపోవు. మనోనేత్రాలతో గ్రంథం చదవాలి. మనోనేత్రాలతో గ్రంథం చదివినప్పుడే గ్రంథంలోని లోతైన సత్యాలు అర్థమవుతాయి. అది ఎరుగక ఈరోజు ఎంతోమంది దారి తప్పిపోయారు, ఎంతోమందిని దారి తప్పిస్తున్నారు. అది ఎరుగక అబద్ధ బోధలతో, మాయ మాటలతో, కల్పిత సిద్ధాంతాలతో, కల్పిత బోధలతో జరగనివి జరిగినట్టుగా చూపిస్తూ, మాయలు చేస్తూ, మోసగిస్తూ ఎంతోమంది పిల్లలని భ్రష్ట మార్గాలలోనికి తీసుకెళ్ళిపోతున్నారు. సత్యం చెప్పే వాళ్లను కూడా చెడ్డ చేయటానికి ఏమాత్రం వెనకాడని దుస్థితికి దిగజారిపోతున్నారు. దుస్థితికి. అలాంటి క్రూరుల్ని ఏమనాలి? అలాంటి నీచుల్ని ఏమనాలి? అలాంటి భయంకరుల్ని ఏమనాలి? వాడు పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అనుకుంటాడు అసత్యవాది. శాస్త్రులు, పరిసయ్యులు అలాగే అనుకున్నారు. ప్రధాన యాజకులు మేము పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అనుకున్నారు దౌర్భాగ్యులు. అందుకే నీ రక్తం మా మీద, మా పిల్లల మీద ఉండునుగా. ఎంత పైశాచికపు పరిస్థితి అది. సత్యానికి వ్యతిరేకంగా మునికోలలకు ఎదురుతనుట నీకు కష్టం. అసలు ఏమాత్రం భయం లేకుండా, భక్తి లేకుండా చెదిరిపోయిన జీవితాలు వాళ్ళవైపోయాయి. అర్థమైందా? కాబట్టి ప్రియమైన దేవుని సంగమా చూడండి, ఈ మనోనేత్రాలు వెలిగింపబడాలి అంటే ప్రభువును మనం ఏం అడగాలంటే, ప్రభువా నా మనోనేత్రాలు వెలిగించు, నీ సత్యమును అర్థం చేసుకోగలిగే స్థాయి నాకు ప్రసాదించు, ఆ స్థాయి నాకు ప్రసాదించు. సెమినార్లో చూడండి, ఈ సంవత్సరం సరికొత్త పాఠాలు మీకు వివరిస్తాం. ఇప్పటి నుంచే నా ప్రిపరేషన్ మొదలైపోయింది. ముసుగుల గురించి చాలా కలకలం క్రైస్తవ సమాజంలో నెరవేరింది కదా, అక్క చెల్లెమ్మల ముసుగుల గురించి. ఆ ముసుగులు కూడా మొత్తం వదిలించేస్తాను చూడండి సెమినార్లో.
అవసరమైతే 2 గంటలు తీసుకుంటాను పాఠం అది. మొత్తం క్లియర్ చేసి ఏమాత్రం డౌట్లు లేకుండా టోటల్గా స్క్రీన్ల మీద వేసి అక్కడ నుంచి చరిత్ర తవ్వుకుంటూ వచ్చి ఆ ముసుగు గురించి మాట్లాడినోడికి వేసేద్దాం ముసుగు. మామూలుగా ఉండదు ఇంకా. సో అలాంటి సబ్జెక్ట్ ఉంది బైబిల్లో, అంత లోతైన జ్ఞానం ఉంది. ఆ ఛాయ్ ఏంటి, నిజస్వరూపం ఏంటి, ఎందుకు సంభవించాయి, ఎందుకు మొదలయ్యాయి, ఎక్కడ ఆగాయి, మొత్తం టోటల్గా ఒకటొకటి చూసుకుంటూ వెళ్ళాలంటే మన మనోనేత్రాలకు దేవుడు వెలిగించాలి. ఆ లోతైన జ్ఞానం అర్థం కావాలి. రైట్. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు, నీకేం కావాలి నాయన అని అడిగితే ఏమన్నాడట, ముగించుకుందాం, ఏమన్నాడట, నీకేమి నా నుంచి ఏం ఆశిస్తున్నావు అని అడిగాడట ప్రభు. వెంటనే ఆయన ఏమన్నాడట, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. గుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలిగి చేయమనకు అందుకు యేసు నీ వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను. అది ఇంతసేపు నేను ఇతని గురించి ఇంత గొప్పగా ఎందుకు చెప్పానంటే ఆయనలో నా విశ్వాసమే. వదలలేదు దాన్ని ఎప్పుడు కూడా. ఊరుకో అన్నా వదలలేదు. దిగ్గున లేచి బట్ట పడేసాడంటే అక్కడే అర్థమైపోవాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ప్రభుకి అర్థమైపోయింది బట్ట ఎందుకు పడేశాడు. ఇంక దాంతో అవసరం లేదు కాబట్టి, దాంతో అవసరం లేదు. కర్ర ఉంటే కర్ర వదిలేస్తాడు, దాంతో అవసరం లేదు. దిగ్గున లేచాడు, ప్రభు పిలుపు వచ్చేసింది, పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నాడు ఆయన దగ్గరికి. ఎందుకంటే ఇక నాకు తిరుగు లేదు. చూడండి, బాప్తిస్మ ఇచ్చేటప్పుడు ఒక పాట పాడతారు, నా సంకటములన్నీ తీరిపోయే, సంహారదూత నన్ను దాటిపోయే, ఆ గొర్రె పిల్ల విలువైన రక్తములో నేను కడుగబడి శుద్ధి నొంది తిని. సో ఆ ఆనందం వచ్చేసింది ఆయన బ్రతుకులోకి, ఆ సంతోషం వచ్చేసింది ఆయన బ్రతుకులోకి. ఇక నన్ను ఎవ్వరు ఆపలేరు, నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నాను, ఆయన నన్ను విడువడు ఎడబాయుడు. ఆయన అన్నాడు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది నాయన. నీకు ఇదివరకు కూడా చెప్పాను, ప్రభు ఎప్పుడు నేను స్వస్థపరిచాను అండు. ఏమన్నాడు, నీ విశ్వాసం నిన్ను ఏం చేసింది, స్వస్థపరిచింది. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. నీ విశ్వాసమే నీకు ఆధిక్యతను కలుగజేసింది. నీ విశ్వాసమే నిన్ను బలపరిచింది. యేసు ప్రభువుని గట్టిగా పట్టుకున్నాడు ఎప్పుడు నష్టపోయినట్టు దాఖలాలు లేవు. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఆయన నీతిని ఆయన రాజ్యమును వెతకండి. ఆయన నీతిని రాజ్యాన్ని వెతుకుతూ ముందుకెళ్ళిపోతుంటే ఏమవుతుంది, ఆయన నీతిని రాజ్యాన్ని అనగా యేసుక్రీస్తును వెతుకుతూ వెళ్ళిపోతున్నావు అనుకో, ఆయన వెంటాడుతూ వెళ్ళిపోతున్నావు అనుకో, ఆయన నిన్ను ఏమడుగుతాడు తెలుసా, వాట్ యు వాంట్ మై డియర్ చైల్డ్ అంటాడు. వాట్ యు వాంట్ మై డియర్ బాయ్, వాట్ యు వాంట్ ఫ్రమ్ మీ అని అడుగుతాడు. అప్పుడు నువ్వు చెప్తావు, ప్రభువా మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడలా, రూల్ ఈజ్ రూల్, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి. యూ కెన్ ఆస్క్ మీ ఎనీథింగ్, ఐ విల్ గివ్ యూ మై డియర్ చైల్డ్, బికాజ్ ఐ లవ్ యూ. ఎస్, అలాంటి విశ్వాసపు స్థాయి మన బ్రతుకుల్లో ఉండాలి. మనం ఏం అడగక్కర్లేదు ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభు నాకు అది కావాలి ఇది కావాలి. నువ్వు అడగకపోయినా నీ జీవితంలో ఆయన చేయాల్సిన ఏం చేస్తాడు, చేసుకుంటూ పోతాడు. ఎందుకు, నువ్వు ఆయన నీతిని వెంటాడుతున్నావు, ఆయన రాజ్యంలో కొనసాగుతున్నావు, ఆయన వైపు చూస్తున్నావు. మీకు ఒక మాట చెప్తాను, అదే ఇందాక చెప్పాను, ఆయనకు ఒకసారి రండి అన్న, మీరు వేదిక మీదకి రండి. ఆయన ఎప్పటి నుంచో దాదాపు ఆయన వెంటూరులో లైన్ మ్యాన్గా పనిచేస్తున్నప్పటి నుంచి ఇప్పటికీ నా మొబైల్లో వెంటూరు అని ఉంటుంది. శ్రీనివాసరావు గారు వెంటూరు. ఎందుకు వెంటూరు అంటున్నానంటే, ఈయన ఎప్పటి నుంచో, రండి పక్క రండి, ఈయన దాదాపు నేను సేవలోకి వచ్చిన దాదాపు 2 సంవత్సరాలకో ఎప్పటికో వచ్చాడు ఈయన సంఘంలోనికి, సంవత్సరానికి అంటే 2011, 12 ఆ టైంలో వచ్చేసాడు ఈయన. అప్పటి నుంచి అలా సత్యంలోనే కొనసాగుతూ ఉన్నాడు ఈయన కుటుంబం. ఈయన వచ్చే సమయానికి ఎంత బాధలో వచ్చాడంటే, ఇక్కడికి ఎంత వేదనలో వచ్చాడంటే, ఎంత కన్నీటితో వచ్చాడంటే, నలిగిపోతున్న జీవితం అన్నమాట ఏంది.
ఆయనకున్న సమస్యలు అలాంటివి. చాలా నలిగిపోతున్నాడు. తినడానికి సరైన తిండి కూడా తినడానికి అవకాశం లేని దుస్థితి అన్నమాట ఇంది. అంత బాధల్లో వచ్చాడు. అప్పుడు ఈయన ఏం అడగలే, ప్రార్థన చేయండి అని. కానీ నా సమస్య కోసం ప్రార్థన చేయండి ఏం అడిగేవాడు కాదు. తమ్ముడు గారు పలానా చోట మీటింగ్ పెడదామండి, పలానా చోట ఈ సభ నిర్వహించండి, పలానా పని చేయండి, ఇదిగో నాకున్నంతలో దేవుని సేవకు నేను సహకరిస్తానండి, ఈ సత్యం ఇంకా చాలామందికి వెళ్ళాలండి, నాకు ఇంతవరకు అందలేదు, నేను మోసపోయినట్టుగా ఇంకొకళ్ళు మోసపోకూడదు, చాలామందికి మీ ద్వారా సత్యం వ్యాపించబడాలి, దానికి నేను ఒక సారథిగా వాడబడాలి. ఆ ఒక్క మాట తప్ప ఇంకెప్పుడు నా దగ్గర నా పిల్లలు, నా భార్య, నా కుటుంబం, నా బ్రతుకు, నాకు ఇన్ని శోధనలు ఉన్నాయి, నలిగిపోతున్నాను ఎప్పుడూ ఏనాడు అడగల. అలా కంటిన్యూ అవుతూ ఈ నిద్ర పిల్లలతో ఈరోజు ఒక మంచి ప్రమోషన్తో దేవుడు ఉన్నత స్థితిలో నిలబెట్టాడు ఈయన్ని. అడగకుండా ఇచ్చాడు అది. మొన్న ఫోన్ చేసి, సార్ నేను ఒక మంచి పదవిలో మంచి పదోన్నతి పొందాను అనగానే నేను అన్నాను, ఆయన నీతిని వెంటాడండి, ఆయన రాజ్యాన్ని వెతకండి, సమస్తము మీకేమవుతాయి, అనుగ్రహించబడతాయి. మీరు ఏం అడగక్కర్లా, నాకు అది కావాలి ప్రభువా, ఇది కావాలి ప్రభువా, నాకు అలా చేయి ప్రభువా, ఇలా చేయి ప్రభువా అని అడగాల్సిన అవసరత లేదు అసలు. మన పని మనం చేసుకుంటూ పోతున్నప్పుడు, మన నీతిని మనం వెంటాడుతూ పోతున్నప్పుడు మనకేం కావాలో ఆయన చూసుకుంటాడు. సో ఒక సాధారణ లైన్మ్యాన్గా ఉన్న ఈయన ఈరోజు ఒక మంచి పదోన్నతిని చేపట్టి ఈయన క్రింద మరి కొంతమంది పనిచేసే స్థాయికి దేవుడు నడిపించాడంటే అది దేవుని నామానికే మహిమ. కూర్చున్నాను. సో కాబట్టి నేను ఆయన ఒక్కడనే కాదు, ఇంకెక్కడ చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు. ఎగ్జాంపుల్గా చూపించాలంటే నిస్వార్థపూరితంగా నువ్వు ఆయన వైపు చూడు, నిస్వార్థపూరితంగా నువ్వు ఆయన వెంటాడు, నిస్వార్థపూరితంగా నీకు అప్పగించిన బాధ్యతను పూర్తి చేయి, నీ పన్ను చేసుకుంటూ వెళ్ళిపో, ఏం ఆలోచించుకో. తగిన కాలమందు ఆయన మిమ్మును హెచ్చించినట్లు బలిష్టమైన ఆయన రెక్కల క్రింద ఏమై ఉండండి, దీన మనస్కులై ఉండండి. ఇక్కడ ఇంకో విషయం చెప్పనా, అదే 2009లోనో 10లోనో మా చెల్లెమ్మ బావ మైబాదులు ఉండేవారు. ఒకరోజు నేను చుట్టం చూపుకి వెళ్ళాను. చుట్టం చూపుకి వెళ్ళినట్టు ఉండకుండా నాకు ఎందుకో మనసుకు నచ్చలేదు ఇలా అక్కడ ఉండడం. అక్కడ ఇబ్బందిగా ఉంది పరిస్థితి, బాగాలేదు. అప్పటికే తెలంగాణ గొడవలు అవి ఇవి. అప్పుడు బలవంతంగా ఒప్పుకోలేదు, 4-5 రోజులు డిస్కషన్స్. బలవంతంగా వ్యాన్ పురమాయించి సామానంతా వేసేసుకుని, చిన్న పిల్లలు మా చెల్లి పిల్లలు, ఇలా బలవంతంగా లాక్కొచ్చాను. మా బావ మొహం మాడిపోయింది బలుబులాగా. ఈడు ఒక పని చేయడు, వచ్చి మా కాపురానికి నిప్పెడుతున్నాడు. ఈడు ఇక్కడ బతుకుతున్నాం కదా చక్కగా, ఉద్యోగం ఏదేది ఫైనాన్స్ బిజినెస్ చేసుకొని. ఇప్పుడు ఈ పిల్లలిద్దరూ చిన్నపిల్లలు, చింటి అదిగా అక్కడ కూర్చుంది. ఇప్పుడు ఏమి ఎంత ఉంది, అప్పుడు ఇంతే ఉండే చిన్నపిల్లలు వెళ్ళు. సో నాకెందుకో ఇక్కడ ఉండకూడదు మా చెల్లెమ్మని చెప్పేసి చాలా బలవంతంగా లాక్కొచ్చాను నేను. ఆ రోజు ఇక్కడ ఉండకూడదు, ఇల్లు కరెక్ట్ కాదు ఇక్కడ ఉండడం, రండి అని చెప్పేసి. నాకు ఎందుకో అలా ఆ ప్రేరణ కలిగింది అప్పుడు, ఇక్కడ ఉంచకూడదనే ప్రేరణ. సో అలా లాక్కొచ్చేస్తే అప్పుడు వచ్చి ఇదిగో ఇప్పుడు మీ మధ్యలో ఒక సేవకురాలుగా నిలబడింది. ఆ మైబాదులోనే ఉండడం, అక్కడే ఉండుంటే సేవకురాలు అవ్వదు, అప్పుడప్పుడు పండగకు వచ్చి వెళ్ళిపోయేది అనమాట. సో అంటే దేవుని ఉద్దేశాలు ఎలా ఉంటాయి మీరు ఆలోచించాలి. ఆ సమయానికి మనం తీసుకునే నిర్ణయం. అప్పుడు మా వాళ్ళందరూ తిట్టడమే, మీ చిన్నన్నయ్యకి బుద్ధి ఉందా లేదా, ఎందుకు అలా తీసుకొచ్చాడు, చేస్తున్న వ్యాపారం మానేసి పని కట్టుకుని అంత దూరం వెళ్ళారు సామాన్లు అవి తీసుకొని, ఇప్పుడు మళ్ళీ వ్యాన్ వేసుకుని మొత్తం సామాన్లు తెచ్చేసారా, ఎక్కడ పెట్టుకుంటారు, ఎక్కడ ఉంటారు, ఎందుకు అసలు అని. సో కొన్ని నిర్ణయాలు దైవ ప్రేరేపణతో కలుగుతాయి, కొన్ని నిర్ణయాలు దేవుడే చేయిస్తాడు, కొన్ని నిర్ణయాలు ఆయన ఆలోచనల ద్వారానే కలుగుతాయి. వాటికి వెనకడుగు వేయక్కర్లా. ఎందుకంటే మనము నమ్మినవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు, ఆయన మనల్ని విడువడు, ఎడబాయడు. ఆయన ఎప్పుడు మన చేయి విడిచిపెట్టడు, ఆయన ఎప్పుడు మనల్ని త్రోసివేయడు, ఆయన ఎప్పుడు మనల్ని వద్దనడు. అర్థమైందా? నువ్వు ఎప్పుడైతే మంచి హృదయంతో ముందుకు కదులుతావో, నువ్వు ఆయన నీతిని వెంటాడుతూ ఆయన రాజ్యంలో కొనసాగు. మన సంజయ్ వాళ్ళ చెల్లెమ్మ అన్నపూర్ణ వచ్చిందా? రాలేదు కదా, రాలేదు. పెద్ద చెల్లెలు ఫోన్ చేసి, అన్నయ్య పరిస్థితి బాగాలేదన్నయ్య, మరి ఏమవుద్దో తెలియదు అన్నయ్య, ప్రార్థన చేయండి అన్నయ్య అంటే నేను అన్నాను, అమ్మా నువ్వు నమ్మిక ఉంచు, నువ్వు ముందుకెళ్ళిపో, పట్టించుకోకు, పర్యవసానాలు ఎలా ఉంటాయి ఆలోచించుకో, జరిగేదంతా ఆయన చూసుకుంటాడు. నువ్వు ఆయన పనిలో ఆయన యథార్థంగా నీతిగా ఆయన రాజ్యంలో కొనసాగుతూ ముందుకు పో, ఎప్పటి మాదిరిగా. అంతే. వెంటనే మొన్న వారం అంతకు ముందు వారం వచ్చింది,
అన్నయ్య పోస్టింగ్ వచ్చేసింది అన్నయ్య అని పండగ చేసేసుకుంది. అంతే కదా. ఇప్పుడు మనం అడగద్దు, మన పని చేసుకుంటూ పోవడమే. ఆయన చూసుకుంటాడు మన లైఫ్ ఎలా ఉండాలనేది. ప్రభువా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అలా చేయి ఇలా చేయి వద్దు. ప్రభువా నేను నీ నీతిని వెంటాడుతున్నాను, నీ సత్యంలో ఉన్నాను, నీ రాజ్యంలో కొనసాగుతున్నాను. నాకేదైతే నన్ను శోధిస్తుందో, శోధన నా సమస్య ఏదైతే ఉందో నీకు తెలుసు కదా ప్రభువా, నీకు తెలుసు కదా, నువ్వు చూసుకో ప్రభువా, నువ్వు చూసుకో అంతే. ఎందుకంటే నన్ను కాపాడువాడవు నీవే, నన్ను రక్షించిన వాడవు నీవే, నన్ను పిలిచిన వాడవు నీవే. అప్పుడు కూడా ప్రభు ఏమనాలో తెలుసా? నీ విశ్వాసము నిన్ను రక్షించను అనాలి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను అనాలి, నీ విశ్వాసము నిన్ను బలపరిచెను అనాలి, నీ విశ్వాసము నిన్ను విడిపించెను అనాలి, నీ విశ్వాసము నిన్ను ఈరోజు ఉన్నత స్థితిలో నిలబెట్టెను అనాలి. అలాంటి విశ్వాసపు స్థాయి పాఠాలు నేర్పిస్తున్నాడు భర్తిమై. ఇవంతా మన జీవితంలో జరగాలంటే ఖచ్చితంగా మన మనోనేత్రాలు వెలిగింపబడాలి. నేను చాలామందికి అదే చెప్తాను, లోక సంబంధమైన వాటి కోసం ప్రభువును వెంబడించకండి, అసలైన రక్షణను పోగొట్టుకుంటారు. రక్షణ కోసం ప్రభువును వెంబడించండి, వీటితో పాటు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అవి పెద్ద విషయాలు కాదు. ముందు రక్షణకు ప్రాధాన్యతనివ్వండి, ముందు భక్తికి ప్రాధాన్యతనివ్వండి, ముందు దేవుని పనికి ప్రాధాన్యతనివ్వండి. అన్నిటికంటే ముందు దేవుని పని అని చెప్పండి, అంతే. తర్వాత ఏదైనా సరే, తర్వాత ఏదైనా ముందు దేవుని పని అంతే, ఆ తర్వాత ఏదైనా. అన్నిటికంటే ముందు దేవునికి ఎవరైతే ప్రాధాన్యత ఇస్తారో వాళ్ళ జీవితాలలో గొప్ప వెలుగులు నింపబడతాయి. మొదటి ప్రాధాన్యత ఎవరైతే ప్రభువుకి ఇస్తారో వాళ్ళు వర్ధిల్లే గుంపులో ఉంటారు, దీవించబడే గుంపులో ఉంటారు, ఆశీర్వదించబడే గుంపులో ఉంటారు. అలాంటి వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. ఇంకా కొంతమందిని వదిలేశాను. ఇప్పుడు వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ నిలబెడితే మనకు టైం సరిపోదు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, గుర్తుపెట్టుకోండి, మీ విశ్వాసపు స్థాయి అంత బలంగా ఉండాలి. ఊరుకో అని ఎంతమంది అన్నా, ఎంతమంది తొక్కేయాలని చూసినా, ఎంతమంది నిన్ను చెడ్డ చేయాలని చూసినా, ఎంతమంది నిన్ను అవమానించాలని చూసినా, ఎంతమంది నిన్ను బాధించాలని చూసినా, ఎంతమంది నిన్ను వేధించాలని చూసినా, ఎలాంటి సమస్యలలో నువ్వు చిక్కుకున్నా విశ్వాసాన్ని మాత్రం వదులుకోకు. అది చాలా పవర్ ఇస్తుంది నీకు, అది చాలా పవర్ ఇస్తుంది. ఆ విశ్వాసంతో నువ్వు చేసే ప్రార్థన ఇచ్చే సత్ఫలితాలు ఎంత గొప్పగా ఉంటాయంటే నువ్వు ఊహించిన దానికంటే కూడా రెట్టింపు ప్రతిఫలాన్ని తీసుకొచ్చి నీ కళ్ళ ముందు నిలబెడతాయి. కాబట్టి ఈరోజు మీరు విన్న పాఠం, నీ విశ్వాసపు స్థాయిని ఇంకా ఏం చేయాలమ్మా? చెప్పాలి. ఏం చేయాలి? పెంచాలి, దించకూడదు, ఇంకా పెంచాలి. అలా విశ్వాసపు స్థాయిలో నువ్వు ఎదిగి గొప్ప వృద్ధిలోనికి రావాలి, గొప్ప స్థితిలోనికి రావాలి, గొప్ప ఆశీర్వాదాన్ని మీరందరూ పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, ఇంత గొప్ప ప్రసంగాన్ని ఈరోజు మనకిచ్చిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేవుని నామానికి మహిమ చెల్లిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. గుర్తుపెట్టుకోండి, 28వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి విజయవాడలో ఒక గొప్ప ఆత్మీయ సదస్సు జరగబోతుంది. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ తెలియజేయండి, వారందరినీ రమ్మని ప్రోత్సహించండి. అలాగే ఈ పోస్టర్ మన గ్రూప్స్లో అవైలబుల్గా ఉంటుంది. విజయవాడ పోస్టర్, లేదంటే మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కనబడుతుంది, స్క్రీన్ షాట్లు తీసుకోండి. వాటిని మీకు తెలిసిన వాళ్ళకి, పరిచయస్తులకి పంపించండి. అనేక మందికి ఈ సత్యవాక్యాన్ని అందించడంలో మాతో పాటు చేతులు కలపండి. అక్కడ ఇంకా చాలామంది పిల్లలు, ఆ ఏలూరు పరిసర ప్రాంతాల్లో, విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలు చాలామంది నిస్వార్థపూరితంగా కష్టపడుతున్నారు. పోస్టర్లు అతికించడం కానివ్వండి, ఆ పాంప్లెట్లు పంచడం కానివ్వండి. ఈరోజు కూడా సండే చాలా సంఘాలకు వాళ్ళు వెళ్తారు, చాలా ప్రాంతాలకు వాళ్ళు వెళ్తారు. అనేక మందికి దేవుని మాటలు అందించడానికి కష్టపడతారు, వాళ్ళ వంతు వాళ్ళు శ్రమ పడతారు. సో కాబట్టి నిరుపేదలైన పిల్లల కష్టంతో జరుగుతున్నటువంటి పరిచర్య, ఒకవేళ విజయవాడ సభలో నా వంతు పాత్ర కూడా నేను పోషిస్తాను అని ఎవరైనా మీరు అనుకుంటే ఖచ్చితంగా మీ చేతులు కలపండి, ఆ సభకు సహకరించండి. ఎంతైనా పర్లేదు, అది ప్రభు పరిచర్య, ఐఫర్ గార్డ్ ద్వారా జరుగుతున్నటువంటి పరిచర్య కాబట్టి, అక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కష్టంతో చేస్తున్న పరిచర్య కాబట్టి మీ వంతు కృషి, మీ వంతుగా ఎవరైనా ఒకవేళ మీరు సహకరిస్తామన్నాయి అంటే నన్ను సంప్రదించండి, తప్పకుండా సహకరించండి. రైట్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి. అలాగే రేపు 26వ తేదీ ఇక్కడ సేవకుల సదస్సు. విశ్వాసులు ఎవరు రావాల్సిన అవసరం లేదు, ఓన్లీ బోధకులకు మాత్రమే, సేవకులకు మాత్రమే సదస్సు జరగబోతుంది ఇక్కడ రేపు 26వ తేదీ. కాబట్టి మనతో పాటు కనెక్ట్ అయిన సేవకులందరికీ మరొకసారి పిలుపునిస్తున్నాను. అలాగే ఎవరైనా సత్యములో వర్ధిల్లాలనుకునే సేవకులందరికీ పిలుపునిస్తున్నాను. ఆ రోజు
విషయం ఏంటనేది సేవకులందరికీ తెలియజేయడం జరుగుతుంది. సో కాబట్టి అందరికీ ఇదే ప్రేమపూర్వక ఆహ్వానం. గాడ్ బ్లెస్ యూ ఆల్. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. సర్వశక్తుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల దేవా, ఇంతవరకు విలువైన మీ వాక్కులతో మా హృదయాలు తృప్తిపరిచారు. అందును బట్టి స్తోత్రం తండ్రి. మాకిచ్చిన జ్ఞానాన్ని బట్టి, మాకిచ్చిన వివేకాన్ని బట్టి, మాకిచ్చినటువంటి ప్రభువా ఈ యొక్క బలమైన ఆసక్తిని బట్టి, విశ్వాసాన్ని బట్టి ఏమిచ్చి మీ రుణము తీర్చుకోగలము తండ్రి. సంఘమును బలపరుస్తూ దినదినాభివృద్ధి చెందిస్తున్నారు. అనేక మంది పిల్లలు సత్యములో కొనసాగుతున్నారు తండ్రి. ప్రభా, వందలాదిగా వేలాదిగా బిడ్డలు తరలి వచ్చి సత్యమందు విశేషముగా భాగ్యవంతులుగా నిలవబడినట్లు సహాయము దయచండి. అలాగే రాజమండ్రిలో రాత్రికాల సమయంలో జరగబోతున్న ఆరాధన మీ నామానికి మహిమకరంగా, మా అందరి జీవితాలకు ఘనంగా దీవెనకరంగా జరిగించండి. ఒక విలువైన సత్యాన్ని అక్కడ కూడా వినిపింపజేయటకు సహాయం దయచేయండి. అలాగే మండపేటలో జరగబోతున్న ఆరాధన కూడా ఘనంగా జరిపించండి. మీ పిల్లలముగా మమ్మల్ని అక్కడ బలపరిచి మీ సత్యవాక్యంతో తృప్తిపరచండి. అక్కడ ఉన్న పిల్లలను కూడా దీవించండి, ఆశీర్వదించండి. సంఘములన్నింటినీ బలపరచమని ఇక త్వరలో మేము సెమినార్ నిర్వహించబోతున్నాం. ప్రభువా, నిజమే తండ్రి, భర్తిమయ్య లాంటి ఎంతో మంది దగ్గరికి మీ కుమారుడైన క్రీస్తుని మేము నడిపించాలి. ఆ భర్తిమయ్య దగ్గరికి మీ కుమారుడైన క్రీస్తు ఎలాగైతే వెళ్ళారో, వెళ్ళి ఆ పిలుపును ఎలాగైతే భర్తిమయ్య అందుకొని విశ్వాసంలో స్థిరపడి మీ కుమారుడిని వెంబడించాడో, అలాగే తండ్రి అనేక మంది సత్యంలో నడవాలంటే మీ కుమారుని మేము వారికి సువార్త ద్వారా పరిచయం చేయాలి. సెమినార్ల ద్వారా ప్రభా మేము గొప్ప కార్యాలు నిర్వహిస్తూ ఉండగా, అనేక మంది బాప్తిస్మం పొందడానికి ఆ సెమినార్ ఒక వేదిక అవుతూ ఉండగా, అది గొప్ప మీకు ఇష్టమైన కార్యంగా పరలోకమందు గొప్ప పండగ వాతావరణాన్ని మీరు అనుభవిస్తారని మేము అందరం నమ్మి, ఒక్క పాపి మారు మనసు పొందిన, ఒక్క తొట్టిల్లిపోయిన విశ్వాసి స్థిరపడి బలపడిన ఒక్క వ్యక్తి తండ్రి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగిన, అది మీ కృపని, మీ దయని మేము నమ్మి మేము చేయు కార్యం మేము చేసినప్పుడు ఫలితం మీరు ఇస్తారని నమ్మి తండ్రి, ఆ సెమినార్ని జనవరి 11 నుంచి 16 వరకు ఘనంగా 6 రోజుల పాటు జరిగించాలని మేము నిర్ణయించి ఉండగా, ప్రభా మీ సహాయమును మాకు పంపించండి. మీ జ్ఞానముతో వివేకముతో నింపండి. అనేక మంది సహకారులను లేవనెత్తండి తండ్రి. గొప్పగా కార్యము జరుగునట్లు మేమందరము ప్రభా మా చేతులతో ప్రభా కష్టపడి పనిచేయుటకు, కలిసి పనిచేయుటకు మా అందరికీ సహాయమును దయచేయమని. దయగల తండ్రి, ఈ మాటల ద్వారా ఎంతమంది ప్రభా ఉజ్జీవింపబడ్డారు, ఈ మాటల ద్వారా ఎంతమంది ప్రేరేపించబడ్డారు, ఈ మాటల ద్వారా ఎంతమంది స్ఫూర్తిని పొందారు, ఈ మాటల ద్వారా ఎంతమంది బలపరచబడ్డారు తండ్రి, వారందరినీ జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను తండ్రి. ఇంకా లోతైన సత్యములను మమ్మల్ని నడిపించండి. దయగల తండ్రి, శోధనలలో, వేదనలలో, బాధలలో ఉండి తండ్రి ప్రభా ఇక్కడ ఎవరైతే ప్రభా తమ యొక్క సమాచారాన్ని తెలియజేస్తున్నారో, వారి యొక్క స్థితిగతులను తెలియజేస్తున్నారు, వారి యొక్క ఇరుకులను, ఇబ్బందులను తెలియజేస్తున్నారు, సంఘమంతయు కలిసి ఏకమై ప్రార్థిస్తూ ఉండగా తండ్రి ప్రభువా మీ కుమారుడైన క్రీస్తు నామములో ఆ ప్రతి విధమైన శోధన నుండి తప్పించుకోగలిగే మార్గాన్ని మీ పిల్లలకు విశదపరచండి. ద్వారాలు తెరవండి తండ్రి. తట్టుకోగలిగే శక్తినివ్వండి ప్రభువా, శక్తినివ్వండి తండ్రి. ఆ వేదన శోధన భరించగలిగే ప్రభువా సామర్థ్యాన్ని మీ బిడ్డలకు ప్రసాదించండి తండ్రి. అయ్యా వారి ఇరుకులలో నుండి విడిపించండి, ఇబ్బందులలో నుండి విడిపించండి. మీ కృపను, మీ కాపుదలను తోడుగా ఉంచండి. విశ్వాసమందు భాగ్యవంతులుగా, స్థిరులుగా, కదలని వారుగా మీ కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తిపరులుగా ఉండడానికి ఈ ప్రార్థనలో నాతో దూర ప్రాంతాల నుండి ఏకీభవిస్తున్న బిడ్డల జీవితాలలో కూడా గొప్ప మేలులు జరిగించమని ప్రాధేయపడుతున్నాను తండ్రి. గొప్ప మేలులు జరిగించి నీ వాక్యం వారి హృదయాలలో 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలింపజేయమని ఘనతయు, మహిమయు, ప్రభావము మీకు చెల్లిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పించి జవాబు పొందుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్.